సో, చూస్తుండగానే టీ20 వరల్డ్ కప్ 2021 అయిపోయింది. ఇంకా కొన్ని నెలల వ్యవధిలోనే అంటే అక్టోబర్ 16 తారీఖు అనుకుంటా ఇంకొక వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతుంది. కానీ అసలు ఈ వరల్డ్ కప్‌లో మనం ఎక్స్‌పెక్టేషన్స్ ఏం చేసినా, ప్రిడిక్షన్స్ ఏం చేసినా అసలు ఈ ఆస్ట్రేలియా టైటిల్ గెలుస్తదని నాకు తెలిసి మీ క్రికెట్ ఎక్స్‌పర్ట్‌లు కాదు కదా! ఎవరు ప్రిడిక్ట్ చేసి ఉండరు. సో, నిన్న జరిగిన ఫైనల్ గురించి మనం ముచ్చట్లు చెప్పుకునే ముందు నిన్న ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఆరన్ ఫించ్ టాస్ గెలిచాడో, తను నాకు తెలిసి ఈ టోర్నమెంట్‌లో ఒకే ఒక్కసారి అనుకుంటా టాస్ ఓడిపోయింది. అది కూడా ఇంగ్లాండ్ తోటి. ఆ మ్యాచ్ ఎంత ఘోరంగా ఓడిపోయారో అందరికీ తెలుసు. సో, మరి ఏంటి రాహుల్ ఈ టోర్నమెంట్ అంతా టాస్ కొట్టు, మ్యాచ్ పట్టు అంతేనా? మరి ఇంక అలాగే సాగింది. ఇంక నిన్న కూడా చూసుకుంటే ట్రెండ్ అలాగే జరిగింది. అసలు టాస్ గెలవగానే ఆస్ట్రేలియా వాళ్ళు నీకింక అప్పుడే ఫిక్స్ అయిపోయావా? లేదు న్యూజిలాండ్ బ్యాటింగ్ చూసి ఏమన్నా హోప్స్ పెంచుకున్నావా అసలు? ఫస్ట్ అసలు టాస్ దగ్గర ఫించ్ చూపించిన అత్యుత్సాహం చూసి నాకు ఎందుకో వీళ్ళు బోర్లా పడతారేమో అనిపించింది ఆస్ట్రేలియా వాళ్ళు. అంత మరీ అంత మరీ ఎగురుకుంటూ వీళ్ళు బౌల్ ఫస్ట్ ఇక మాదే మ్యాచ్ అన్నట్టు ఉంటే ఎప్పుడైనా ఆ యాటిట్యూడ్ మంచిది కాదు అనుకున్నా. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆస్ట్రేలియా, వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్గా తుడిచిపడేశారు న్యూజిలాండ్. అంటే అసలు నిన్న మ్యాచ్‌లో ఎక్కడైనా ఒక్క స్టేజ్‌లో అయినా నీకు న్యూజిలాండ్ పర్వాలేదు కొంచెం ఈ స్కోర్‌తో గెలుస్తారేమో, లేదు న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ తోటి కొంచెం ఛాన్స్ ఉందేమో అనేటట్టుగా ఎక్కడ అనిపించలేదా అయితే నీకైతే? లేదు. ఒక్కసారి నీకు వార్నర్ సౌదీ బౌలింగ్‌లో 2 ఫోర్‌లు కొడతాడు సెకండ్ ఓవర్‌లోనే 2 ఫోర్‌లు కొడతాడు. అక్కడ బాగా ప్రెషర్ ఈజ్ అయిపోయింది. వార్నర్ మంచి టచ్‌లో ఉన్నట్టు అనిపించింది. వార్నర్‌కి ఎయాల్సిన లైన్ లెంత్ కరెక్ట్‌గా వాళ్ళు హిట్ చేయలేదు న్యూజిలాండ్ వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఇక అబ్బా! అయిపోయింది మ్యాచ్. వీళ్ళు ఈజీగా చేసేసేస్తారు. అండ్ పిచ్ కూడా చాలా బాగుంది బ్యాటింగ్‌కి అని అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో అంతా న్యూజిలాండ్ వాళ్ళకి అసలు టైమింగ్ రావట్లేదు, ఏమీ లేదు. కేఎన్ మామ తప్పితే అసలు విలియమ్సన్ తప్ప అసలు ఎవ్వరికీ స్ట్రైక్ రేట్ 110 కూడా క్రాస్ కాలేదు. అంటే మినిమం 15 బాల్ ఎక్కువ కంటే ఎక్కువ ఆడిన బ్యాట్స్మెన్ కదా. అంటే ఒక రకంగా నువ్వు చెప్పినట్టు ఇక టాస్ డిసైడ్ చేసింది మ్యాచ్‌నని. ఇప్పుడు ఫస్ట్ హాఫ్‌లో నీకు బ్యాటింగ్ కొంచెం డ్రైగా ఉండే వికెట్ కొద్దిగా రాత్రే కొద్దిగా టెంపరేచర్ కూల్‌డౌన్ అయ్యే కొద్దీ పిచ్ ఈజ్ అవుట్ అయింది క్లియర్‌గా. అదైతే మరీ ఎంత న్యూజిలాండ్ వాళ్ళు ఒకే స్కిల్‌లో కొంచెం తక్కువ ఉందనుకుందాము ఇప్పుడు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ కంటే. బట్ మరి అంత కాంట్రాస్ట్ ఉండడం నాకు తెలిసి అంతా ప్రకృతి వైపరీత్యం. సో, అది లిజనర్స్ ఇప్పుడు మేము చేయబోయే ఈ ఎపిసోడ్ గురించి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటది. సో, నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ స్పెషల్ ఎపిసోడ్. ఈ వరల్డ్ కప్ ఎడిషన్‌కి ఇదే లాస్ట్ ఎపిసోడ్. సో, మా వరల్డ్ కప్ ఎపిసోడ్‌లన్నీ విని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. సో, ఈ ఎపిసోడ్ కూడా అంతే ఉత్కంఠభరితంగా సాగుతుందని నేను, రాహుల్ ఆశిస్తున్నాం. సో, దానికంటే ముందు హలో అండ్ ఎ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ అవర్ లిజనర్స్. సో, మా వరల్డ్ కప్ ఎపిసోడ్‌లో ఇంకా మీరేమైనా పెండింగ్ ఉంటే వెంటనే వినేయండి. ఎందుకంటే మేము కొన్ని బోల్డ్ ప్రిడిక్షన్స్ చేసాము. నేనైతే అసలు ఆస్ట్రేలియా ఫైనల్‌కెళ్ళిపోద్దని ఫస్ట్ ఎపిసోడ్‌లోనే చెప్పాను. కానీ నేను కూడా అనుకోలేదు అసలు ఆస్ట్రేలియా ఫైనల్‌కొస్తారని. సో, చూద్దాం. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్‌లో జరిగిన విశేషాలను బట్టి అసలు నిజంగా ఆస్ట్రేలియా వాళ్ళు నిజంగా డామినేషన్ తోటి ఇక్కడి వరకు వచ్చారా? లేదు వాళ్ళకింకా ఏ ఏ అంశాలు కలిసొచ్చినాయి అనే వాటి గురించి మనం వివరంగా చర్చించుకుందాం. సో, దానికంటే ముందు రాహుల్ మనం అసలు ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ గురించి మాట్లాడుకుందాం. మిచెల్ మార్ష్ గురించి మనం చ గత ఎపిసోడ్‌లో చాలా విశ్లేషంగా చెప్పుకున్నాం. మిచెల్ మార్ష్‌కున్న స్కిల్ గురించి. గత కొన్ని నెలలుగా అతని కెరియర్‌లో ద జరిగిన మలుపుల గురించి, దాని గురించి చాలా మాట్లాడుకున్నాం. నువ్వైతే అసలు సెమీఫైనల్‌లో ఇంకా మిచెల్ మార్ష్ విజృంభణ మనందరం చూడబోతున్నాం అన్నావు. కానీ నిన్న ఫైనల్‌లో చూపించాడు. అసలు నిన్న మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ గురించి నిన్ను డిస్క్రైబ్ చేయమంటే అసలు ఎలా చెప్తావు ఆ మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ గురించి అసలు? చెడు కూడా ఆడేసాడు అసలు. అసలు న్యూజిలాండ్ బౌలింగ్ పేస్ లేదు, స్పిన్ లేదు, అన్నిటినీ అసలు గట్టి గట్టి కొడుతున్నాడు రాజు. అసలు అంత గట్టి కొడుతున్నాడు ఏంది అసలు. అంటే అది ఆ మిల్లేన్ ఆ ఫోర్త్ ఓవర్ ఫిఫ్త్ ఓవర్ అది ఆ ఓవర్లో అట్లా తను కొట్టిన తర్వాత ఏ బౌలింగ్ టీం అయినా కానీ కాన్ఫిడెన్స్ తప్పని పడిపోతుంది. నీకు 92 mph ఒక బాల్ వేసాడు. కొద్దిగా అదేమి నీకు షార్ట్ బాల్ కూడా కాదు. కొద్దిగా 3/4 లెంత్ అది. నీకు నైదర్ షార్ట్ నార్ ఫుల్ అన్నట్టు, నార్ గుడ్ లెంత్ అన్నట్టు. సేమ్ రోహిత్ శర్మ స్టైల్‌లో నీకు అంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఎంత టాలెంటెడ్ బ్యాట్స్‌మన్ ఫేస్ బౌలింగ్ మీద అని అందరూ మాట్లాడుకుంటారు. వరల్డ్ అంతా మాట్లాడుకుంటది గానీ, నీకు మిచ్ మార్ష్ ఇంత టాలెంట్ పెట్టుకొని అసలు ఏం చేస్తున్నాడు? తన టాలెంట్‌తో ఇంజ్యూరీలు తప్ప అసలు
దట్ ఆ ఓవర్‌తోనే ఇక నాకు తెలిసి ఇగ న్యూజిలాండ్ ఫ్యాన్స్ అయినా గానీ, లేదా ఎవరైనా వరల్డ్‌లో ఎప్పుడైనా న్యూజిలాండ్‌కి సాఫ్ట్ కార్నర్ ఉంటది. అన్ని అన్ని టీమ్ సపోర్టర్స్‌కి. సో, అందరి ఆశలు అక్కడే తెగిపోయి ఉంటాయి. నేను గూడా అక్కడే ఇక డౌన్ అయిపోయా. ఇక అయిపోయింది. అమ్మ ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా కొడుతున్నాడు ఏంటి అని. సేమ్ పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా నీకు హరీష్ రావుని అట్లానే కొట్టాడు. అట్లా కొట్టిన తర్వాత నీకు ఏ టీమ్ అయినా గానీ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్. అండ్ అక్కడి నుంచి ఈజీ అయిపోయింది చేజ్. నీకు 172 చేజ్ నీకు కొద్దిగా అలా ఆడుతూ ఇంకా వార్నర్ చూపించిన మాస్ ఇంకా అది వేరే లెవెల్ ఇక. 2016 వర్షన్ అది. ఏంటి మిచెల్ మార్ష్ రాగానే 6, 4, 4 నీకక్కడ ఒక వికెట్ పడింది. అది కూడా కెప్టెన్ ఔటయ్యాడు 'ఆరన్ ఫించ్.' సో, ఎప్పుడు కూడా కెప్టెన్ వికెట్ అపోజిషన్‌కి ఒక మోరల్ బూస్ట్‌నిస్తది. అంటే మెంటల్‌గా గానీ, లేదు టాక్టికల్‌గా పరంగా గానీ, ఒకసారి కెప్టెన్ ఔట్ చేయగానే అపోజిషన్ వాళ్ళు డెఫినెట్‌లీ టాప్ ఆఫ్ ద గేమ్ ఆ ఫీలింగ్ ఉంటది. కానీ మిచెల్ మార్ష్ రాగానే 6, 4, 4 తను ప్రెజెంటేషన్స్‌లో ఏం చెప్పాడంటే స్టాయినిస్, మిచెల్ మార్ష్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే స్టాయినిస్‌కి, మిచెల్ మార్ష్‌కి ఆ వెస్టర్న్ ఆస్ట్రేలియా రోజుల నుంచి చాలా మంచి రిలేషన్ ఉంది. సో, తను ప్రెజెంటేషన్‌లో ఏం చెప్పాడంటే, నాకెప్పుడు మార్కస్ స్టాయినిస్ చెప్పేవాడు, ఇట్స్ ఆల్ అబౌట్ హావింగ్ ఎ ప్రెజెన్స్ ఇన్ ద ఫీల్డ్, బిగ్ మ్యాన్ అది ఇదని కొంచెం బూస్ట్ చేసేవాడు. సో, అంటే అదే అంటే ఆ ఇంటిమిడేటింగ్ ప్రెజెన్స్ అంటే నువ్వు ఇప్పుడు క్రీజ్‌లోకొచ్చి చాలామంది ఎవరైనా ఔట్ అవ్వగానే కొత్త బ్యాట్స్‌మెన్ రాగానే ఒక్కొక్కళ్ళ శైలి ఒకలా ఉంటది. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 2, 3 బాల్స్ అసలు పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, బౌన్స్ ఎలా ఉంది, పేస్ ఇదంతా అసెస్ చేసి, దాని తర్వాత వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్‌ని ఉపయోగించుకొని ఏ షాట్స్ ఆడాలి, ఏ షాట్స్ ఆడకూడదని కాలిక్యులేటెడ్‌గా ఆడతారు. కొంతమంది పర్సెంటేజ్ క్రికెట్ ఆడతారు. ఇంకా కొంతమంది పవర్ ఉపయోగించి ఆడతారు. అలా ఒక్కొక్కళ్ళ శైలి ఒకలా ఉంటది. కానీ తను స్టాయినిస్ చెప్పిన సలహా ప్రకారం మనోడు మిచెల్ మార్ష్ నాకు బౌలర్ ఎవరో నాకు సంబంధం లేదు. ఏం బాల్ వేస్తున్నాడో సంబంధం లేదు. కొడితే 6 పడాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఫుల్ ఒక ఇంటిమిడేటింగ్ ప్రెజెన్స్ అనమాట. అంటే అసలు నిన్న మిచెల్ మార్ష్ ఉన్నంత తను వచ్చినప్పటి నుండి అంటే అసలు నిజంగా మనం కొంచెమైనా ఏదన్నా న్యూజిలాండ్ ఎక్కడైనా గెలిచే అవకాశం ఒక 1% అయినా ఉంది అని చెప్పుకునేది ఏదన్నా ఉంటే నిన్న ఎప్పుడైతే ఫించ్ ఔట్ అయిన తర్వాత కొంచెమైనా ఆశలు పెరుగుంటాయి. సరే ఒక వికెట్ పోయింది. అది కూడా ఆరన్ ఫించ్ కూడా ఒక డిస్ట్రక్టివ్ బ్యాట్స్‌మెన్. డారెల్ మిచెల్ మంచి క్యాచ్ పట్టాడు. ఓకే. కొంచెమైనా న్యూజిలాండ్ ఛాన్స్ ఉందని అనుకునే లోపు అలా ఆశలు పెంచుకునే లోపు ఆ ఆశల పైన నీళ్లు జల్లేసాడు మిచెల్ మార్ష్ వచ్చి. సో, మిచెల్ మార్ష్ గురించి ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో మిచెల్ మార్ష్ గురించి చాలా ఎక్కువ డిస్కషన్ నడుస్తది. సో, దయచేసి కొంచెం తట్టుకోండి మీరంతా కూడా. ఎందుకంటే హి రియల్లీ డిజర్వ్స్ దిస్ స్పెషల్ అప్లాజ్ వేరెవర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సో, నిన్న నేను చదివిన చాలా విశేషాల్లో ఇంకొకటేంటంటే 2019లో అది ఐ థింక్ లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పినట్టున్నాం. సో, ఒక అదే అంటే ఆస్ట్రేలియాలో మార్ష్ బ్రదర్స్ ఇద్దరికీ కూడా ఏంటంటే అరే! వీళ్ళిద్దరూ నెపోటిజం బ్యాచ్‌రా వీళ్ళు ఏముందిరా అని కొంచెం ఆ టైప్‌లో ట్రీట్ చేస్తారు. అంటే ఎక్కువ వాళ్ళని ఇష్టపడే టైప్ ఆఫ్ ఫ్యాన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఆస్ట్రేలియాలో. అండ్ దట్ టూ హి ఈస్ నాట్ ఫ్రమ్ లైక్ ఈ సిడ్నీ, మెల్బోర్న్ లాగా ఏదో సిటీ బాయ్ గూడా గాదు. అంతా కంప్లీట్ వెస్టర్న్ ఆస్ట్రేలియా బ్యాక్‌గ్రౌండ్. ఓకే. ఫాదర్ ఆల్రెడీ పాస్ క్రికెటర్ అయినా సరే మిచెల్ మార్ష్‌ని ఒక 2019 యాషెస్ టైమ్‌లో ఐ థింక్ భరత్ సుందరేషన్ అనుకుంటా ఆయన జర్నలిస్ట్ ఆయన క్వెషన్ అడిగాడు ఇట్లా. అంటే ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ మిమ్మల్ని చూసే విధానం గురించి ఏం జెప్తారంటే మిచెల్ మార్ష్ అంటాడు హోప్‌ఫుల్లీ నన్ను అందరూ ఆస్ట్రేలియాలో ఇష్టపడే వాళ్ళెవరు ఉండరసలు. హోప్‌ఫుల్లీ భవిష్యత్తులో నేను వాళ్ళందరి ప్రేమని గెలుచుకుంటానని ఆశిస్తున్నానని జెప్పి అంటాడనమాట. సో, నిన్న జరిగిన ఇన్నింగ్స్ తర్వాత మరి ఆస్ట్రేలియాలో రియాక్షన్స్ మరి మామూలుగా ఉండుండవు. ఎందుకంటే, ఈ మార్ష్ బ్రదర్స్ పైన ఎప్పటినుంచో ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో పర్టిక్యులర్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ నుంచి చాలా స్క్రూటినీ ఉండేది. కానీ నిన్న మిచెల్ మార్ష్ తన చూపించిన విశ్వరూపానికి నిజంగా ఎవరైనా సివియర్ క్రిటిక్స్ మార్ష్ ఫ్యామిలీ పైన ఉండుంటే గనక వాళ్ళు నిజంగా నోటి పైన వేలు వేసుకోవాల్సిందే. ఏమంటావు రాహుల్? నో డౌట్స్ అసలు. అంత టాలెంట్ అసలు. అంత ఎబిలిటీ అంటే నీకు అంత పెద్ద మూవ్‌మెంట్‌లో గూడా నీకు ప్రెషర్ ఏమి ఫీల్ గాకుండా పెర్ఫార్మ్ జేయడం మామూలు విషయం గాదు. అండ్ బ్ తన వల్ల ఏమైందంటే, ఇప్పుడు తను పేస్ బౌలింగ్ అంత పర్ఫెక్ట్‌గా ఆడగలడు. మిల్నెన్ అంత కాన్ఫిడెంట్‌గా కౌంటర్ చేసాడు కాబట్టి, నీకు వార్నర్‌కి ఎవరికైతే నీకు పేస్ బౌలింగ్ మీద మిల్నెన్ లాంటి బౌలర్స్ పైన ఎట్లయితే వీక్‌నెస్ ఉంటదో, అది కవర్ అయిపోయింది.
నీకు బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ పార్ట్నర్షిప్స్. అది చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు నీకు, కోచెస్ అందరూ నీకు గోరుముద్దలు తినిపించినట్టు చెప్తూనే ఉంటారు. పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని కాంప్లిమెంట్ చేసుకోవాలి అని. సో ఇది పర్ఫెక్ట్ కాంప్లిమెంట్ నీకు. మనం మొన్న సెమీఫైనల్ తర్వాత ప్రివ్యూలో కూడా అదే మాట్లాడుకున్నాం. ఫైనల్ ప్రివ్యూలో నీకు పిచ్ తొందరగా అవుట్ అయిపోతే నీకు వార్నర్ ఇంకా నీకు మార్ష్ ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తారు. మార్ష్ స్పిన్తో స్టార్ట్ అవ్వడానికి కొంచెం ఇఫీగా ఉంటాడు, కానీ కానీ వార్నర్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటాడు. సో వీళ్ళు శాంట్నర్ని సోడిని తీసుకువచ్చే సాహసం చేయలేరు. ఇంకా సచ్చినట్టు మిల్లేని వేయిస్తే మిల్లేని ఒకవేళ స్ట్రైక్ మీద ఉంటే మార్చి కౌంటర్ చేసి పడేస్తే నీకు అక్కడే నీకు 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 రన్స్ వచ్చేస్తే ఈజీ అయిపోతుంది ఆస్ట్రేలియా వాళ్ళు. కానీ అండ్ ఎగ్జాక్ట్గా అదే ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ నిజంగా అండ్ కమింగ్ టు వార్నర్, ఇంకా నీకు సోడీని అటాక్ చేసిన ఓవర్ రాజు అది ఇక నాకు తెలిసి మనం మాట్లాడుకున్నాం కదా ముందు, మనం ఆడమ్ జాంపా విషయం మాట్లాడుకున్నాం. ఎట్లయితే బట్లర్ బేర్స్టో ఎట్లా తను ఇట్లా 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 పిండేశారు పట్టుకొని, సేమ్ అదే వార్నర్ చేశాడు సోడీ మీద. అసలు అది ఏంటి అంటే నాకు ఈ వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఓవర్స్ అది. ఎట్లయితే సోడీని ఇంకా నీకు ఆ సిక్స్ అయితే కంప్లీట్ డిమారలైజింగ్ సిక్స్ అది. అది కొట్టిన తర్వాత ఏ బౌలర్ అసలు సరిగ్గా వేయలేడు బౌలింగ్. అదే అయింది నీకు. తర్వాత థర్డ్ ఫోర్త్ ఓవర్ కూడా అసలు కంప్లీట్ లైన్ అటు ఇటు అయిపోయింది. మార్ష్ కూడా ఫట్ వేసుకున్నాడు 14th ఓవర్లో. అప్పుడే నీకు వార్నర్ వికెట్ పడింది. సర్లే ఇప్పుడేనేమన్నా ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి సోడీని తీసుకొస్తారు. కానీ నువ్వు లెగ్ స్పిన్నర్ అయితే ఏంది, ఫాస్ట్ బౌలర్ అయితే ఏంటి అన్నట్టు మార్ష్ అన్న అసలు ఇంకో పెద్ద సిక్స్ కొట్టాడు. సో హ్యాట్స్ ఆఫ్. అంటే ఇద్దరు అసలు నాకు ఇప్పుడు సన్ రైజర్స్ విషయం మాట్లాడద్దు కానీ ఇద్దరు కలిసి ఆడుంటే ఎంత బాగుండేది సన్ రైజర్స్ గా అనిపించింది. 100% చాలా మంచి పాయింట్స్ నువ్వు గమనించావు రాహుల్. అంటే అటాక్ చేసిన విధానం, బౌలర్ కాన్ఫిడెన్స్ పోవడం అనేది క్లియర్గా చూసాం. మీరు ఎవరైనా ఇష్టోడి తను వేసిన బౌలింగ్ స్పెల్ ఒక్కసారి ఆ వార్నర్ సిక్స్ పడిన తర్వాత తన జనరల్గా స్పిన్నర్ బౌలింగ్ వేసినప్పుడు చాలామంది ఎక్కువ అంటే మోస్ట్ ఆఫ్ ది క్రికెటర్స్ అంటే కొంచెం హైలీ స్కిల్డ్ క్రికెటర్స్ ఎక్కువ మంది చేతిలోంచి పిక్ చేసుకుంటారు. అంటే తను వేరియేషన్ వేస్తున్నాడా, లెగ్ స్పిన్నరా, గూగ్లీయా, స్ట్రైటర్ అన్నా, క్విక్కర్ డెలివరీ ఏంటనేది జనరల్గా రిస్ట్ నుంచి పిక్ చేసుకుంటారు. నిన్న సోడీ అంత నర్వస్ ఫీల్ అయ్యాడంటే మిచెల్ మార్ష్‌కి ఆల్మోస్ట్ ఒక బౌన్సర్ లాంటి బాల్ ఏసేస్తాడు. అంటే డైరెక్ట్‌గా పిచ్ మధ్యలో పిచ్ అవుతది. మిచెల్ మార్ష్ చాచిపెట్టి కొడతాడనమాట. కొడితే ఒకే ఒక్క బౌన్స్ అయ్యి బౌండరీ అవతల పడతది. అంటే అసలు నీకక్కడ తెలిసిపోతది. అంటే అసలు అది చేతిలోంచి కూడా సరిగ్గా రావట్లేదని. అంటే బేసిక్‌గా స్పిన్నర్ మ్యాజిక్ అంతా కూడా ఎస్పెషల్లీ లెగ్ స్పిన్నర్ మ్యాజిక్ అంతా రిస్ట్‌కి ఆనుకునున్న ఆ ఫింగర్‌లో ఉంటది ఆ మ్యాజిక్ అంతా కూడా. ఏంటి గూగ్లీ వేయాలన్నా, ఏం వేయాలన్నా. కానీ నిన్న సోదీ ఎంత నెర్వస్‌గా ఫీల్ అయ్యేలా చేశారంటే ఆస్ట్రేలియా వాళ్ళు, ఆఖరికి పాపం తన చేతిలోంచి కూడా బాల్ సరిగ్గా రావట్లేదనమాట. అంత ప్రెషర్‌లోకి నెట్టేశారు. అండ్ దట్ టూ సోదీ హ్యాడ్ ఎ డీసెంట్ టోర్నమెంట్. ఇట్స్ నాట్ లైక్ తనేదో ఈజీ టార్గెట్ అని తను టార్గెట్ చేయడం అని కాదు. తనకి ఇప్పటి వరకు కొంచెం డీసెంట్ టోర్నమెంటే నడిచింది. కానీ నిన్న మిచెల్ మార్ష్ అండ్ డేవిడ్ వార్నర్ అటాక్ చేసిన విధానం నుంచి బట్లర్ అవుట్ చేశాడు రాజు. బట్లర్ ఏంది నంబర్ 1 T20 బ్యాట్స్‌మన్ ఆన్ ద ప్లానెట్. అవును. సో, నిజంగా మరి సోదీని టార్గెట్ చేసిన విధానం చూస్తే ఎవరికైనా నిజంగా భయమేయాల్సిందే. అండ్ అలాగే మిచెల్ మార్ష్‌కున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను రీసెంట్‌గా తెలుసుకున్నది తనకి పర్సనల్ లైఫ్‌లో కూడా తనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా అంటే కొంచెం మిక్స్ అనమాట. అంటే హైస్, లోస్ అన్నీ కూడా చూసాడు. ఇప్పుడు మనం ఇండియా టూర్ జరిగినప్పుడు కూడా తనకి కొన్ని డిసిప్లినరీ యాక్షన్ వల్ల అదే చెయ్యేదో రిస్ట్‌కి ఏదో ఇంజ్యూరీ చేసుకొని అప్పుడు కూడా తను ఏదో డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరిగిందని తను ఏదో గోడను బద్దలు కొట్టాడని ఏవో చాలా స్టోరీస్ చదివాం. డిసిప్లినరీ యాక్షన్ తన మీద తీసుకున్నారని చెప్పి కొన్ని స్టోరీస్ చదివాం. అండ్ అలాగే జస్టిన్ లాంగర్ తను కూడా ఒక వెస్టర్న్ ఆస్ట్రేలియన్. తన మీద కూడా చాలా ప్రెషర్ ఉంది అసలు. అంటే తన కోచింగ్ విధానం అది ఏదో మరీ స్కూల్‌లో హెడ్ మాస్టర్ లాగా ఉంటున్నాడు అసలే. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడు. ప్లేయర్స్‌కి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ప్లేయర్స్ ఎవరు సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు అని ఒక ప్రెషర్ ఉంది. అండ్ అలాగే మిచెల్ మార్ష్ కరెక్ట్‌గా 3 సంవత్సరాల క్రితం తను పర్సనల్ లైఫ్‌లో తన కజిన్ వాళ్ళ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో చనిపోయారంట. సో, తను ఆ టైంలో చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడంట అసలే. అంటే బాగా క్లోజ్ అంట. సో, అలా అంటే తన పర్సనల్ లైఫ్‌లో చూసుకున్న అండ్ అలాగే ఈ క్రికెటింగ్ కెరియర్‌లో కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ జరిగినాయి లాస్ట్ 3 ఇయర్స్‌గా. కానీ నిన్న మిచెల్ మార్ష్ ఆడిన ఇన్నింగ్స్ అండ్ అలాగే తర్వాత తను సెలబ్రేట్ చేసుకున్న విధానం చూస్తే
అసలు పర్సనల్‌గా ఈ మిచెల్ మార్ష్ తనకి ఎంత ఈ నిన్న విక్టరీ అనేది ఎంత తనకి సంతృప్తినిచ్చుంటదనేది నిజంగా మ్యాచ్ తర్వాత తను చెప్పిన ఇంటర్వ్యూలో గాని, ఆ జరిగిన రియాక్షన్స్‌లో గాని మనం చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలామంది మర్చిపోతారసలు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్‌కొచ్చే ముందు ఆస్ట్రేలియా వాళ్ళు ఆడిన 5 టీ20 సీరీస్‌లో గూడా 5 ఓడిపోతారు. 5 టీ20 సీరీసు ఓడిపోతారు. ఒకటి ఇండియా తోటి, ఒకటి న్యూజిలాండ్ తోటి, ఒకటి వెస్ట్ ఇండీస్, ఇంకొకటి బంగ్లాదేశ్, ఇంకొకటి ఒక టీమ్ మర్చిపోతున్నాను. సో, 5 సీరీస్‌లో ఓడిపోతారు. అండ్ ఇంకా కొంచెం కామెడీ ఏంటంటే లాస్ట్ 2 సీరీస్ ఇప్పుడు వెస్ట్ ఇండీసు, బంగ్లాదేశ్‌లో జరిగిన సీరీస్‌లు 2 కూడా 4-1 తేడాతో ఓడిపోతారు. జనరల్‌గా ఆస్ట్రేలియా టీమ్ అనగానే ఏదైనా 5 మ్యాచ్ సీరీస్ ఉందనగానే ఏ ఫార్మాట్ అయినా 4-1తో ఆస్ట్రేలియా వాళ్ళు గెలవడం అనేది అందరికీ తెలుసు గానీ, 4-1 తేడాతో ఆస్ట్రేలియా వాళ్ళు ఓడిపోవడం అనేది ఎవరు కని విని ఎరుగరసలు. ఇట్లాంటి రకమైనటువంటి ఆహ్, డిఫీట్స్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో ఎలాంటి టీమ్ అయినా సరే. కానీ ఆ 2 సీరీసుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న వెస్ట్ ఇండీస్, బంగ్లాదేశ్ ఏ సీరీస్‌లు ఓడిపోయిన సీరీసుల్లో ఆ 2 సీరీసుల్లో కూడా టాప్ బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్. 2 టీమ్స్ నుంచి కూడా టాప్ బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్. సో, నిన్న ప్రెజెంటేషన్స్ టైమ్‌లో హర్ష భోగ్లే అడిగాడు అసలు మిచెల్ మార్ష్‌ని. "అసలేంటి ఈ నంబర్ 3 రోల్ గురించి ఏమన్నా చెప్తావా?" అంటే మిచెల్ మార్ష్ వచ్చి అన్నాడు, "కరెక్ట్‌గా నాకు 6 మంత్స్ బ్యాక్ వెస్ట్ ఇండీస్ టూర్ వెళ్ళినప్పుడు మేనేజ్మెంట్ వచ్చి నా దగ్గర చెప్పారు. నువ్వు నంబర్ 3 ఆడబోతున్నావు. నీ స్పాట్ అదే. సో, ఎంజాయ్ చెయి" అని ఒక చిన్న పుష్ ఇచ్చారు. సో, అప్పటి నుంచి ఇంక నేను విజృంభించడం స్టార్ట్ చేశానని చెప్పాడు. అంటే నిజంగా ఇప్పుడు చూడు 6 మంత్స్ బ్యాక్ అసలు ఈ మిచెల్ మార్ష్ టీ20 టీమ్‌లో ఉండొచ్చేమో అనే ప్లేస్ నుంచి నంబర్ 3 స్థానం తను ఓన్ చేసుకొని స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి అంటే స్టీవ్ స్మిత్ అంటే తనకు అన్ని ఫార్మాట్‌లో ఉన్న క్రెడిబిలిటీ అండ్ అలాగే ఎస్పెషల్లీ గ్లెన్ మాక్స్‌వెల్‌కి టీ20స్‌లో తనుండే తనకి ఆ ఇంటిమిడేటింగ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఇవన్నిటిని వీళ్ళందరిని కూడా ట్రంప్ చేసి తన నంబర్ 3 స్థానాన్ని ఓన్ చేసుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ టూర్‌లో కొంతమంది కీ ప్లేయర్స్ వెళ్ళలేదు. ఇప్పుడు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ ఇలా కొంతమంది కీ ప్లేయర్స్ మిస్ అయ్యారు అసలు ఆ టూర్‌లో. ఒకవేళ గనక అదే టూర్‌లో ఈ కీ ప్లేయర్స్ అందరూ జనరల్ ఆస్ట్రేలియన్ సెటప్ ఎలా ఉంటదో టీ20స్‌కి వాళ్ళందరూ గనక వెళ్ళుంటే మేబీ మిచెల్ మార్ష్‌కి ఆ నంబర్ 3 ప్లేస్ వచ్చేది కాదేమో అసల. ఆ ప్లేస్‌లో తనకు ఆడే అవకాశం కూడా వచ్చేది కాదేమో. కానీ తనకు ఆ ఒక్క అవకాశం దొరికింది. ఆ సీరీస్‌లో తను టాప్ రన్ స్కోరర్‌గా అయ్యాడు. 2 టీమ్స్ నుంచి అండ్ అలాగే తర్వాత బంగ్లాదేశ్‌లో ఒక రకంగా మెంటల్ టార్చర్ అనుభవించారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఎందుకంటే 120లు కొట్టడమే గగనం. అలాంటి పిచెస్ స్లో అసలు బౌన్స్ లేకుండా బాలు ఆఫ్ స్టంప్ దగ్గర పడితే ఎక్కడో లెగ్ స్టంప్ డౌన్‌కి ఎక్కడికో తిరిగి అసలు అదంతా ఒక రకమైనటువంటి మెంటల్ టార్చర్‌కి గురి చేశారు బంగ్లాదేశ్ వాళ్ళు ఆస్ట్రేలియాని. ఆ సీరీస్‌లో కూడా బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ బ్యాట్స్‌మెన్ కూడా కొట్టడానికి స్ట్రగుల్ అయ్యారు. అలాంటి సీరీస్‌లో కూడా మిచెల్ మార్ష్ టాప్ స్కోరర్ అయ్యాడు. నాకు తెలిసి వెస్ట్ ఇండీస్ దాంట్లోనేమో తన యావరేజ్ 46 ఎంతో ఉంది. అండ్ ఈ బంగ్లాదేశ్ సీరీస్‌లో బ్యాట్స్‌మెన్‌లు 10, 20 కొట్టడానికి స్ట్రగుల్ అయిన సీరీస్‌లో కూడా తన యావరేజ్ నాకు తెలిసి 35, 36 ఎంతో ఉంది. అండ్ రెండిట్లో తన స్ట్రైక్ రేట్ ఇంప్రెసివ్‌గా ఉంది. ఒక దాంట్లో 146 ఎంతో ఉంది. ఇంకో దాంట్లో 130 ప్లస్ ఎంతో ఉంది. సో, నిజంగా నిన్న ఎవరైనా మిచెల్ మార్ష్ ఇన్నింగ్ చూసి అసలు ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చాడురా సడెన్‌గా ఈ మిచెల్ మార్ష్ అని మీకేమైనా డౌట్‌లుంటే ఇదిగో దీని వెనకాల ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. తను సడెన్‌గా ఏం స్టార్ అయిపోలేదు. తను ఎప్పటినుంచో ఆస్ట్రేలియాలో ఒక అప్‌కమింగ్ ప్రామిసింగ్ స్టార్‌లా ఉండేవాడు. కానీ గత 6 నెలలుగా తనకి దొరికిన అవకాశాలని తను ఎంత బాగా సద్వినియోగం చేసుకున్నాడనే దానికి ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న స్టాట్సే నిదర్శనం. సో, మిచెల్ మార్ష్ సంగతి అసలు మిచ్ మార్ష్ టీమ్‌లోకొచ్చినప్పటి నుంచే వీళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు బెటర్‌గా ఆడడం స్టార్ట్ చేశారు. ఆ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత మిచెల్ మార్ష్ టీమ్‌లోకొచ్చాడు టీమ్‌లోకి. అప్పటి నుంచి నీకు చూస్తే పెర్ఫార్మన్స్ అరే వీళ్ళు క్లినికల్‌గా ఆడుతున్నారేంటి? సర్లే ఏదో వీళ్ళు అంత హెవీ డిఫీట్ తర్వాత నేనైతే ఇగ అయిపోయింది. వాళ్ళు డీమారలైజ్ అయిపోతారు. వీళ్ళ పని అయిపోయిందని నేను అనుకుంటే, అక్కడి నుంచే కంప్లీట్ ఒక నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ జాంపా, జాంపా నిజంగా ఈ చాలా అండర్ రేటెడ్ పెర్ఫార్మర్ ఈ వరల్డ్ కప్‌లో. తప్పకుండా రాహుల్. చాలా మంచి పాయింట్ చెప్పావు. నిన్న చాలా మందిలో కూడా అంటే బౌలింగ్ పరంగా ఎవరికైనా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ దక్కాలంటే అది కేవలం యాడమ్ జాంపా ఈస్ ద డిజర్వింగ్ పర్సన్ అని చాలామంది నేను సోషల్ మీడియాలో చూసాను. అండ్ అలాగే టీవీలో కూడా క్రికెట్ ఎక్స్‌పర్ట్‌లు 'వీవీఎస్ లక్ష్మణ్' అయినా, 'డేల్ స్టెయిన్' అయినా, 'షేన్ వాట్సన్' అయినా అండ్ ఈవెన్ ఆస్ట్రేలియన్ టీమ్‌లో 'ఆరన్ ఫించ్' కూడా చెప్పాడు. తను లైక్ నా దృష్టిలో నిజంగా యాడమ్ జాంపా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేట్టుగా ఒక హింట్ కూడా ఇచ్చాడనమాట. ఎందుకంటే ఇప్పుడు టోర్నమెంట్ మొత్తంలో ఇప్పుడు రకరకాల స్టేజెస్‌లో ఇప్పుడు నిన్న జరిగిన ఫైనల్‌లో అండ్ అలాగే మొన్న సెమీఫైనల్‌లో
ఈ 2 మ్యాచ్‌ల్లో కూడా ప్యాట్ కమిన్స్ ఒక్కడే కొంచెం డీసెంట్‌గా ఏసాడు. డీసెంట్ కంటే మేబీ తన వికెట్స్ కాలమ్ అంత ఇంప్రెసివ్‌గా కనపడకపోవచ్చు. కానీ కంట్రోల్ ఇచ్చాడు ఆస్ట్రేలియాకి. ఎందుకంటే ఎస్పెషల్లీ డెత్‌లో వేసేవాళ్ళైనా, స్టార్టింగ్‌లో వేసేవాళ్ళైనా ఆ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ కంట్రోల్ ఇవ్వగలిగాడు ప్యాట్ కమిన్స్. ఇప్పుడు నిన్న చూసుకుంటే స్టార్క్ తను హైయెస్ట్ ఫ రన్స్ కన్సీడ్ చేశాడు తన టీ20ఐ కెరియర్‌లో. అండ్ అలాగే మొన్న జరిగిన మ్యాచ్‌లో హేజిల్‌వుడ్‌ని టార్గెట్ చేశారు. సో, అలా చూసుకుంటే నీకు ఎక్కడో ఒక చోట నీకు ఆస్ట్రేలియా మెయిన్ బౌలర్స్‌ని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ అనేది పాపం మాక్స్‌వెల్‌తో గాని, లేదంటే మిచెల్ మార్ష్‌తో గాని అక్కడ ఇక్కడ ఏదోలాగా ఒక్కొక్క ఓవర్ అలా నెట్టుకుంటూ వచ్చేసారు. సో, నీకెప్పుడైతే ఒక ప్రాపర్ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ లేనప్పుడు, ఆ మిగిలిన బౌలర్స్‌లో ఒక ఇద్దరిని టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ఎక్కడో ఒక చోట వికెట్ టేకింగ్, ఆ ఇంపాక్ట్ గేమ్ మొమెంటమ్ షిఫ్ట్ చేయగలిగే బౌలర్ చాలా అవసరం. అండ్ ఈ టోర్నమెంట్‌లో మనం ఒక్కసారి లోతుగా చూసుకుంటే ఈవెన్ ఆ శ్రీలంక మ్యాచ్‌లో కూడా యాడమ్ జాంపా ఇంపాక్ట్ అనేది అండ్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో తను హ్యాట్రిక్ కొద్దిలో మిస్ అయింది. సో, అలా చూసుకుంటే నిజంగా ఐ థింక్ జాంపా ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ స్పిన్నర్ ఇన్ వైట్ అసలు బాల్ ఫార్మాట్. అందరూ షాహీన్ అఫ్రీది ఓవర్ ఓవర్ ఆఫ్ ద టోర్నమెంట్ అసలు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఓవర్స్ అంటారు కానీ నా దృష్టిలో అదే మ్యాచ్లో నీకు ఆస్ట్రేలియా పాకిస్తాన్ సెమీఫైనల్లో జాంపా ఫస్ట్ ఓవర్ టు బాబర్ ఆజం అది కంప్లీట్ మాస్టర్ క్లాస్ ఆఫ్ టీ20 లెగ్ స్పిన్ బౌలింగ్. అది బాబర్ ఆజం ఏసి ఏసి తనకి ఇవ్వకుండా తన చేత పెద్ద షాట్ ఆడించి నీకు లాంగ్ ఆన్ లో క్యాచ్ పట్టిస్తాడు. దట్ ఈస్ మై ఫేవరెట్ ఓవర్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్. అంటే షాహీన్ అఫ్రీది ఓవర్ అంటే ఓవర్ హైప్డ్ అది. అవును రాహుల్. ఎవరైనా కుదిరితే పోయి ఆ ఒక్క ఓవర్ రీప్లే చూడండి. నీకంటే సూపర్బ్ లెగ్ స్పిన్ బౌలింగ్ అనిపిస్తుంది. అవును. అంటే జాంపా వేసినప్పుడు చాలామందికి అనిపించొచ్చు, అరే! ఏంట్రా వీడి బౌలింగ్‌లో అంత మ్యాజిక్ ఏముంటదని. కాకపోతే కామెడీ ఏంటంటే జాంపా ఎక్కువ వేరియేషన్స్ గానీ, లేదంటే బాల్‌ని భయంకరంగా తిప్పేయాలని ఇంత ఓవర్‌గా ట్రై చేయడు. తను చాలా సింపుల్‌గా ఉంచుకుంటాడు. బేసిక్స్ అంటే స్పిన్ బౌలర్‌కి నన్నడిగితే ఆహ్, ఒక లెంత్ ఎక్కడ పిచ్ చేస్తున్నాడు బాల్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఈ టీ20 ఫార్మాట్ ఇంపాక్ట్ వల్ల చాలామందేంటంటే బాల్ గనక కొంచెం ఫుల్ జోన్‌లో పడిందంటే ఇంకా అది ఇంకా ఆల్మోస్ట్ గ్రౌండ్ బయటికెళ్ళిపోవాల్సిందే. అంటే ఆ రేంజ్‌లో పవర్ హిట్టింగ్ అనేది ఇంపాక్ట్ ఈ రోజుల్లో మనం టీ20 ఫార్మాట్‌లో చూస్తూ ఉంటాం. కానీ జాంపా ఏం చేస్తాడంటే బ్యాట్స్‌మెన్‌కి ఏదైతే కష్టమైన లెంతో 4లు, 6లు కొట్టడానికి అదే లెంత్ కన్సిస్టెంట్‌గా వేస్తాడు. సో, తనకి జాంపాస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నన్నడిగితే కన్సిస్టెన్సీ ఇన్ హిస్ లెంత్. సో, మీరు ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్నీ చూసుకుంటే, నాకు తెలిసి దాదాపుగా 80% తన బాల్స్ అన్నీ కూడా గుడ్ లెంత్ ఆర్ స్లైట్‌లీ ఫుల్లర్ దాన్ గుడ్ లెంత్ జోన్‌లో ఉంటది. సో, అలాంటి బాల్స్‌ని టార్గెట్ చేయాలంటే నీకు ఒకటి అదృష్టం కలిసి రావాలి. 2 ఏంటంటే కొంచెం టాప్ పిచ్‌లు అయ్యి చేసినప్పుడు ఏదైనా షార్టర్ సైడ్ టార్గెట్ చేస్తే కొంచెం ఫీల్డర్‌కి అవతల పడ్డమో, లేదంటే ఫీల్డర్ పైనుంచి పోయి 6 పడ్డమో, ఇలాగ ఏదైనా అదృష్టం కలిస్తే నీకు 4లు, 6లు పోతాయి తప్ప, నువ్వు భయంకరమైన స్కిల్ ఉన్నా సరే, అలాంటి బాల్స్‌ని నువ్వు నిజంగా టార్గెట్ చేయాలంటే, ఏ మాక్స్‌వెల్ లాగానో, ఏ డివిలియర్స్ లాగానో ఏదో ఫంకీ షాట్‌లాడి, రివర్స్ స్వీప్‌లాడి, బౌలర్ లెంత్ అప్‌సెట్ చేయడం తప్ప, నిజంగా అలాంటివి కొట్టడం అనేది నిజంగా చాలా కష్టం. ఈవెన్ కేన్ విలియమ్సన్ కూడా నాకు తెలిసి నిన్న జాంపన్ చాలా జాగ్రత్తగా ఆడాడు. ఎందుకంటే రీసెంట్‌గా ఐ థింక్ కేన్ విలియమ్సన్, యాడమ్ జాంపా రికార్డ్ తీసుకుంటే అసలు యాడమ్ జాంపా చాలా సార్లు కేన్ విలియమ్సన్‌ని ఔట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అవని, ఇంకా వేరే కొన్ని కొన్ని లీగ్స్‌లో ఏదో 1, 2 లీగ్స్‌లో కూడా ఔట్ చేశాడు. సో, తనకి ఆహ్, కా కేన్ విలియమ్సన్ కూడా తను జాంపా బౌలింగ్ వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాడు. ఎప్పుడైతే తనకు ఒక్కసారి కాన్ఫిడెన్స్ ఫ్లో అయ్యి ఇంకా స్టార్క్‌ని టార్గెట్ చేసి కొట్టడం స్టార్ట్ చేసాడో అప్పుడు ఫుల్ ఫ్లోలోకెళ్ళిపోయాడు. కానీ జాంపా వేసిన ఓవర్లు మాత్రం చాలా ఆచితూచి ఆడాడు. సో, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆస్ట్రేలియన్ ఈ విక్టోరియస్ క్యాంపెయిన్‌లో నాకు తెలిసి బ్యాటింగ్ పరంగా ఇద్దరు, ముగ్గురు సూపర్ స్టార్స్ ఉండొచ్చు. వార్నర్ అని, మిచెల్ మార్ష్ అని ఇంకెవరైనా. కానీ బౌలింగ్ పరంగా మాత్రం ఒక జాష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఇలాంటి ముగ్గురు టెస్ట్ సూపర్ స్టార్స్‌ని పెట్టుకొని కూడా జాంపా నిజంగా వాళ్ళ ముగ్గురిని కూడా డామినేట్ చేయగలిగాడంటే నిజంగా హి డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్. ఇప్పుడు హేజిల్‌వుడ్ నిన్న ఫైనల్‌లో పెర్ఫార్మన్స్ అసలు గోల్డ్ రాజు అసలు. సెమీఫైనల్స్‌లో మనం మాట్లాడుకున్నాం హేజిల్‌వుడ్ మరి ఘోరంగా లెంత్ మిస్ అయ్యాడు. స్టార్క్‌తో పాటు తను కూడా అసలు వర్స్ట్‌గా బౌలింగ్ చేసాడని.
కానీ నిన్న మాత్రము ఫుల్ బాలు అట్లా మిడిల్ ఆఫ్ ద పిచ్ గుద్ది, గుద్ది కొన్ని బాల్లేమో నీకు కట్టర్ లేకపోతే నీకు బాల్ మంచిగా నీకు బ్యాట్ పైన హైగా తగులుతుంది. నీకు మంచి కట్టర్‌లేసి పేస్ ఆఫ్ చేస్తేనేమో అస్సలు నీకు మోకాళ్ళ కంటే కిందకెళ్తుంది బాలు. నీకు మాస్టర్ క్లాస్ అసలు తనేసిన బౌలింగ్ తను, కమిన్స్. అండ్ అసలు ఈ సెమీఫైనల్ ఇంకా ఫైనల్స్ రెండిట్లో మోస్ట్ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ ప్యాట్ కమిన్స్‌ది. వికెట్స్ రాలేదు, ఏమీ లేదు గానీ ఇమ్మాక్యులేట్ బౌలింగ్. నిన్న స్టార్క్ 25 రన్స్ ఇచ్చిన తర్వాత ఓవర్‌లో నెక్స్ట్ ఓవర్ వచ్చి కమిన్స్ వచ్చి ప్రెషర్ ఎంత రిలీవ్ చేశాడంటే అంత రిలీవ్ చేశాడు. సో, అంటే ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న మూవ్‌మెంట్స్ నీకు ముందు మ్యాచ్‌లో అదే సేమ్ ఎట్లయితే ఫఖర్ జమాన్ స్టార్క్‌ని కొడతాడో నెక్స్ట్ ఓవర్ స్టార్క్ హేజిల్‌వుడ్. తర్వాత నెక్స్ట్ ఓవర్ కమిన్స్ వచ్చి 3 రన్స్ ఇస్తాడు. సో, ఇవన్నీ టీ20స్‌లో డెత్ ఓవర్స్ ఎస్పెషల్లీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి నీకు. సెకండ్ ఇన్నింగ్స్ నీకు టోటల్ తక్కువ ఉండడానికి, చేజ్ ఈజీ అవ్వడానికి. అండ్ నిన్న పవర్ ప్లే పర్ఫార్మెన్స్‌లో అయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఎస్పెషల్లీ హేజిల్‌వుడ్ అయితే టాప్ నాచ్ అసలు. లైన్ అండ్ లెంత్ అసలు మిస్సే కాలేదసలు. ఒకే చోట నీకు ఒక కాయిన్ పెట్టి అక్కడే ఎయ్యంటే అక్కడే ఏస్తూ కొద్దిగా మూవ్‌మెంట్ అటు ఇటు పేస్ ఆన్ పెట్టి మిచెల్‌ని ఔట్ చేశాడు. తర్వాత విలియమ్సన్ వికెట్ తీసాడు ఎండింగ్‌లో డెత్‌లో. సో, కంప్లీట్ పర్ఫార్మెన్స్ అంటే హేజిల్‌వుడ్ అంటే తను సీఎస్‌కేలో తను నేర్చుకున్న స్కిల్స్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. నేను ఆ సీఎస్‌కేలో నేర్చుకున్న స్కిల్స్ అని అనను. ఎందుకంటే తను సీఎస్‌కేలో జాయిన్ అయ్యేటప్పటికే తను హైలీ ఎస్టాబ్లిష్డ్ బౌలర్ జాష్ హేజల్‌వుడ్. మేబీ తనకి కండిషన్స్ పరంగా ఐపీఎల్ ఆడాడు కాబట్టి ఖచ్చితంగా అది చాలా అడ్వాంటేజ్ అయ్యి ఉంటది. ఎందుకంటే సీఎస్‌కే లాస్ట్ వరకు వెళ్లి ఫైనల్ కూడా గెలిచింది. సో, తను ప్రెషర్ సిట్యుయేషన్స్ గాని అండ్ అలాగే సిట్యుయేషన్ అసెస్మెంట్ గాని అండ్ అలాగే ఈ ట్రాక్స్ పైన ఎట్లాంటి బౌలింగ్ సక్సీడ్ అవుతదనేది ఖచ్చితంగా ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేర్చుకొని ఉంటాడు. అది మాత్రం 100% డౌట్ లేదు. కానీ నిన్న మ్యాచ్‌లో ఇప్పుడు తను తన స్పెల్‌లో 24 బాల్స్‌లో 3 ఓవర్లు దగ్గర దగ్గర డాట్ బాల్స్ అంటే 18 డాట్ బాల్స్, 16 రన్స్, 3 వికెట్స్. సో, నిజంగా గోల్డ్ అది. ఎందుకంటే నువ్వు వేసిన 4 ఓవర్‌లోనే 3 ఓవర్లు మెయిడెన్‌లంటే ఇంక అక్కడే నీకు మ్యాచ్ సగం పోయిందక్కడ న్యూజిలాండ్ వాళ్ళకి. సో, హేజిల్‌వుడ్‌తో ఒక స్పెషాలిటీ ఏంటంటే నువ్విందాక చెప్పినట్టుగా ఒక కాయిన్ పెట్టి నువ్వేసే ప్రతి బాలు ఈ కాయిన్ పైనే ల్యాండ్ అవ్వాలని తనకు టార్గెట్ ఇస్తే తను 9 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ ఆ టార్గెట్‌ని హిట్ చేస్తాడు. సో, హేజిల్‌వుడ్‌ని, గ్లెన్ మెగ్రాని చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు. సో, ఆ కంపారిజన్స్ చేసినప్పుడు ప్రతిసారి నాకు గుర్తొచ్చే ఫస్ట్ వర్డ్ ఇంగ్లీష్‌లో మెట్రోనోమ్ అంటారు. అంటే ప్రెసిషన్ అనమాట. లెంగ్త్‌లో ప్రెసిషన్ అనేది ఇంకా తిరుగులేదింక దానికి. సో, హేజిల్‌వుడ్ ని టార్గెట్ చేయాలంటే ఎలా అనేది వెస్ట్ ఇండీస్ వాళ్ళు మనకు చూపించారు వెస్ట్ ఇండీస్ మ్యాచ్‌లో. సో, హేజిల్‌వుడ్‌ని గనక నువ్వు క్రీజ్‌లో నిలబడి హేజిల్‌వుడ్‌ని టార్గెట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే తను వేసే లెంత్ అనేది చాలా కష్టంగుంటది. ఇట్స్ నెయిదర్ ఫుల్ నార్ టూ షార్ట్. సో, నీకెప్పుడైతే గుడ్ లెంత్ బాల్స్ అంత తను హేజిల్‌వుడ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హేజిల్‌వుడ్ కొంచెం టాల్ బౌలర్. సో, తనకున్న హైట్ వల్ల బౌన్స్ కూడా కొంచెం ఎక్స్‌ట్రా స్కిడ్ జనరేట్ చేయగలడు పిచ్ ద్వారా. సో, నువ్వు అట్లాంటి బౌలర్స్‌ని నువ్వు అడ్డంగా లెగ్ సైడ్ గాని, లేదా ఆఫ్ సైడ్ గాని కొట్టాలంటే గుడ్ లెంత్ నుంచి చాలా కష్టం. సో, అట్లాంటి బౌలర్స్ రిథమ్‌ని అప్‌సెట్ చేయాలంటే ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే యాస్ ఎ బ్యాట్స్‌మన్‌గా క్రీజ్ ఉపయోగించుకోవాలి. క్రీజ్ ఉపయోగించుకొని అయితే కొంచెం ముందుకెళ్ళి ఆడడం గాని, లేదంటే బ్యాక్ అండ్ డీప్ ఇన్‌సైడ్ ద క్రీజ్‌కి వెళ్లి కొంచెం షార్ట్ బాల్స్‌లా కన్వర్ట్ చేసుకోవడం గాని, ఎందుకంటే మరి వెస్ట్ ఇండీస్ మ్యాచ్ ఒకసారి చూసిన వాళ్ళెవ్వరికైనా క్లియర్‌గా అర్థమవుతది. అసలు హేజిల్‌వుడ్‌ని వాళ్ళెలా టార్గెట్ చేశారని. ఆ క్రీజ్‌ని ఉపయోగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. న్యూజిలాండ్ వాళ్ళు చేసిన పెద్ద తప్పేంటంటే వాళ్ళు స్టార్క్‌ని బానే టార్గెట్ చేశారు. విలియమ్సన్ అసలు స్టార్క్ మీద ఆహ్, భయంకరంగా విజృంభించాడు. అసలు నిజంగా ఆ పర్టిక్యులర్‌గా స్టార్క్‌ని తను కొట్టిన విధానం మరి ఎవరు మర్చిపోవడానికి కూడా సాహసం చేయరు. అంత దారుణంగా స్టార్క్‌ని అంత దారుణంగా కొట్టాడు విలియమ్సన్. ఇంకా ప్యాట్ కమిన్స్ తనకెప్పుడు హై పేస్ ఉంటది కాబట్టి, తనకున్న కంట్రోల్ ద్వారా తను సెమీఫైనల్‌లో ఆల్మోస్ట్ సిమిలర్ పెర్ఫార్మన్స్ రిపీట్ చేశాడు కంట్రోల్ విషయంలో. కానీ హేజిల్‌వుడ్‌ని మాత్రం న్యూజిలాండ్ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయలేకపోయారనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ప్లాన్ జేసుకోలేదు. హేజిల్‌వుడ్‌ని ఎలా అటాక్ చేయాలనేది వాళ్ళు సరిగ్గా ప్లాన్ జేసుకోలేదు. ఇప్పుడు మిచెల్ స్టార్క్‌లో కొంచెం ఈ రకమైనటువంటి మిచెల్ స్టార్క్‌ని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అంటే కొన్ని సార్లు మిచెల్ స్టార్క్‌ని గనక నువ్వు తన రిథమ్‌ని అప్‌సెట్ చేస్తే ఇంకా ఫుల్ రన్స్ లీక్ చేస్తాడు. ఇది మనం చాలా టీ20స్‌లో చూసాం అండ్ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా చాలామంది ఎక్స్‌పోజ్ చేశారు. ద అదర్ సైడ్ ఆఫ్ మిచెల్ స్టార్క్‌ని అంటే తను రన్స్ ఎలా కన్సీడ్ చేస్తాడనేది. కానీ హేజిల్‌వుడ్‌ని అప్‌సెట్ చేయడానికి బెస్ట్ నువ్వేంటంటే క్రీజ్ యూజ్ చేయాలి. పాపం న్యూజిలాండ్ వాళ్ళు సరైన
ప్లానింగ్ అయితే కనపడలేదు. అంటే ఎస్పెషల్లీ అప్పుడు హేజల్‌వుడ్ సీఎస్‌కే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ గూడా అదే చేస్తాడు. నీకు వచ్చి స్టెప్ ఔట్ కొట్టడం, మంచి ఫ్రంట్ మూవ్ మీదకొచ్చి నీకు లైనప్ సెట్ చేయడం, సీఎస్‌కే మీద 100 కొడతాడు కదా! లాస్ట్ లీగ్ మ్యాచ్. అవునవును. యాహ్! అంటే గప్టిల్ మీద ఉందబ్బా అదంతా. గప్టిల్ హ్మ్. ఫెయిల్డ్ అని క్లియర్‌గా మనం చెప్పుకోవచ్చు. 80 స్ట్రైక్ రేట్‌తో ఉంటే ఒక ఓపెనరు అది గూడా గప్టిల్ లాగా అంత పొడుగు, అంత పవర్ పెట్టుకొని అంటే నీకు వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కొంచెం తక్కువుండడం వల్ల కాషియస్‌గా ఆడినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ అది జస్టిఫికేషన్ అయితే కాదు. ఎందుకంటే ఒరిజినల్‌గా మార్టిన్ గప్టిల్ లోయెస్ట్ స్ట్రైక్ రేట్ అంటే 120 అంటేనే అరే! గప్టిల్ ఏంటి ఇంత తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు అనుకుంటారు. అట్లాంటిది మరీ రన్నే బాల్ కూడా లేకుండా అంత లో స్ట్రైక్ రేట్‌తో ఆడడం అనేది కొంచెం నిజంగా ఎస్పెషల్లీ న్యూజిలాండ్ ఫ్యాన్స్‌కి చాలా ఇబ్బంది పెట్టే విషయం. ఎందుకంటే అంటే అది మరీ నీకు హేజల్‌వుడ్‌ని మరీ అంత ఏయనివ్వద్దు. నువ్వు కొంచెం స్టెప్ ఔట్ అయ్యి కొట్టడం నువ్వు చెప్పినట్టు ఏదో ఒకటి చేసుంటే నీకు లెంత్ మీద నుంచి ఏదో పక్కకు జరిగేవాడు నీకు. అలా గాకుండా ఏస్తున్నాడు అని చెప్పి డిఫెండ్ చేసి ఇప్పుడు విలియమ్సన్ ఆ పని చేయలేడు నీకు. విలియమ్సన్ పొట్టిగా ఉంటాడు. అంత పవర్ ఉండదు. అలాంటివి అట్లాంటి జిమిక్స్ చేయలేడు. అలాంటిది నీకు గప్టిల్ అక్కడ నీకు వరల్డ్ రినౌన్డ్ ఓపెనరు పవర్ ఉందని ఉంది. సో అంటే చాలా డిసప్పాయింటెడ్. మనం అనుకున్నాం గప్టిల్ స్క్రిప్ట్ ఉంటదేమో ఫైనల్ అనుకున్నాం. కానీ కంప్లీట్ ఆపోజిట్ అయింది. అవును. రాహుల్ అండ్ అలాగే మెయిన్‌గా మార్టిన్ గప్టిల్ ఒక్కటే గాదు. మనం ఆఖరిలో కూడా ఎప్పుడైతే ఒకసారి కేన్ విలియమ్సన్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడో అందరికీ కొంచెం మరలా ఓకే. పర్వాలేదు న్యూజిలాండ్ వాళ్ళు కొంచెం మంచి టార్గెట్ సెట్ చేసేలా ఉన్నారని అనిపించింది. కానీ ఇప్పుడు చూడు ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఎవరు గూడా అసలు టాస్ గెలిచిన తర్వాత ఐ మీన్ ఎస్పెషల్లీ ఈ దుబాయ్ కండిషన్స్‌లో ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్‌లో 192 కొట్టారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. ఇప్పుడు నిన్న న్యూజిలాండ్ చూసుకుంటే 172 అంటే చూడు ఆ 20 రన్స్ డిఫరెన్స్ అనేది నీకు అక్కడ క్లియర్‌గా కనబడిపోతుంది. మనం ఆల్రెడీ ప్రివ్యూ చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. నీకు ఇట్లా దుబాయ్ అనే కాదు ఇప్పుడు ఈ యూఏఈ కండిషన్స్‌లో పర్టిక్యులర్‌గా నీకు 190 ఉంటే తప్ప కష్టం. ఎందుకంటే చేజింగ్ టీమ్స్ ఎంత అలవోకగా చేస్తున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఓవర్స్‌లో 120లు, 130లు కూడా కొట్టేస్తున్నాయి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో నీకు ఈజీ 190 అనేది మినిమమ్ 190 క్రాస్ అవ్వాలని అనుకున్నాం. కానీ న్యూజిలాండ్ వాళ్ళు ఏకంగా 20 తక్కువ అంటే 172కే ఆస్ట్రేలియా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో, అక్కడే కొంచెం అంటే ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి నాకు తెలిసి చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇంకా కష్టంలే న్యూజిలాండ్ వాళ్ళు ఇంకా మ్యాచ్ అయిపోయిందని అనుకునుంటారు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళకి ఎందుకు అంత పర్చేజ్ రాలేదంటే ఆఫ్‌కోర్స్ ఒక ఆబ్వియస్ థింగ్ ఏంటంటే పిచ్ సెకండ్ ఇన్నింగ్స్‌కి ఈజ్ ఔట్ అయితుంది వెదర్ కండిషన్స్ వల్ల. అది పక్కన పెడితే నీకు మనం హైట్ గురించి మాట్లాడుకున్నాం గదా! నీకు న్యూజిలాండ్ బౌలర్స్ బోల్ట్, సౌదీ అంత హైట్ కాదు. వాళ్ళు ఒక యావరేజ్ ఫాస్ట్ బౌలర్ హైట్. మిల్నె ఒక్కడు పొడుగు. ఇంక మిల్నె ఒక్కడిని ఏం చేశాడు మార్ష్ లేపి కొట్టేసి ప్రెషర్ అంతా తీసి పడేసాడు. తన్ని ఇప్పుడు వార్నర్ డిఫెండ్ చేసుకొని నీట్‌గా ఆడుకోగలిగాడు. నీకు ఇక్కడ ఆస్ట్రేలియాలో ముగ్గురు పొడుగు బౌలర్లు. నీకు స్టార్క్, కమిన్స్, హేజల్‌వుడ్. ఇప్పుడు సరే స్టార్క్ సరిగ్గా ఏయకపోయినా హేజల్‌వుడ్ ఇంకా కమిన్స్ కరెక్ట్‌గా హైట్‌ని ఉపయోగించి నీకు ఆ హైట్ నుంచి బాల్ ఒక్కోసారి హైట్ నీకు బాగా లేస్తుంది. కింద లోగా వస్తుంది. సో, అది పర్ఫెక్ట్‌గా అది హౌ కమ్ దే మేనేజ్ టు యూజ్ ద కండిషన్స్ సో ఫేవరబుల్లీ అసలు కంప్లీట్ ఆపోజిట్ ఆస్ట్రేలియా కండిషన్స్‌కి. కానీ వాళ్ళు ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్‌తో గావచ్చు, పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో గావచ్చు, కంప్లీట్ మాస్టర్ క్లాస్ వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్, ఆస్ట్రేలియా బౌలింగ్ ప్లాన్స్. అంటే అక్కడ ల్యాక్ అయ్యారు. హైట్ లేకపోవడము న్యూజిలాండ్ వాళ్ళని బాగా హ్యాంపర్ చేసింది. అంటే ఆహ్, ఈవెన్ కుమార్ సంగకార కూడా ఒకసారి ఒక డిస్కషన్‌లో సేమ్ పాయింట్ అంటే ఒక బౌలర్ హైట్ వల్ల ఆ రిలీజ్ పాయింట్ అనేది మారిపోతది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు షహీన్ అఫ్రిది అండ్ ట్రెంట్ బోల్ట్ కంపేర్ చేసుకుంటే వాళ్ళిద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్స్. సో, వాళ్ళ రిలీజ్ పాయింట్ చూసుకుంటే నీకు ఆఫ్‌కోర్స్ షహీన్ అఫ్రిది ఇంకా టాల్ బౌలర్ కాబట్టి, తను వేసే రిలీజ్ పాయింట్ నుంచి నువ్వు స్వింగ్ రీడ్ చేయడం అండ్ అలాగే ట్రెంట్ బోల్ట్‌కి రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, పేస్ పరంగా కాకపోయినా హైట్ వల్ల ఆ రిలీజ్ వల్ల జరిగే మ్యాజిక్ కూడా ఖచ్చితంగా బ్యాట్స్‌మెన్ మైండ్‌లో ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే నేను 'ఆరన్ ఫించ్' మనం చూసుకుంటే, తను ఎప్పుడైతే సెమీఫైనల్‌లో షహీన్ అఫ్రిదికి ఎల్‌బిడబ్ల్యూ ఔట్ అయిపోతాడో తనకి నిన్న తెలుసు. తనకున్న బిగ్గెస్ట్ థ్రెట్ ట్రెంట్ బోల్ట్. సో, ట్రెంట్ బోల్ట్ ఎట్లైనా సరే స్టంప్స్‌ని టార్గెట్ చేసి, అయితే బౌల్డ్ ఇన్‌సైడ్ ఎడ్జ్ లేదంటే ఆ ఎల్‌బిడబ్ల్యూని టార్గెట్ చేస్తాడని ఫించ్ బాగా క్రీజ్ కంటే బయటకొచ్చి ఆడడం స్టార్ట్ చేశాడు. ఈవెన్ ఒకసారి ఒక ఎల్‌బిడబ్ల్యూ కూడా అపీల్ చేస్తారు న్యూజిలాండ్ వాళ్ళు. అది అంపైర్ నాట్ ఔట్ ఇస్తాడు. కానీ అది నీకు రివ్యూలో ఏమన్నా అదే సారీ రీప్లేస్‌లో ఎలా కనబడతదంటే ఆహ్
ఇంపాక్ట్ అంటే ఎక్కడైతే తనకి అది బాల్ కరెక్ట్‌గా ప్యాడ్స్‌కి తాకుతదో, అక్కడ చూసుకుంటే నీకు క్రీజ్ నుంచి చాలా ముందున్నాడు. ఎందుకంటే అంపైర్స్ కాల్ ఉంటది. మిగిలిన 2 రెడ్స్ ఉంటాయి. అంటే పిచ్చింగు, హిట్టింగ్ ద స్టంప్స్ 2 రెడ్ ఉంటది. కాకపోతే ఆ ఇంపాక్ట్ అనేది అంపైర్స్ కాల్ వల్ల అంటే వాళ్ళు రివ్యూ తీసుకోలేదు న్యూజిలాండ్ వాళ్ళు. కానీ నీకు చూడు అది అంటే ఆఫ్‌కోర్స్ ఫించ్ పెద్దగా స్కోర్ చేయలేదనుకో, కానీ వాళ్ళు యూజ్ చేసే టాక్టిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఒక బౌలర్‌ని నెగేట్ చేయడానికి ఎస్పెషల్లీ ఈ బౌలర్ ఇన్ స్వింగ్ గాని, ఔట్ స్వింగ్ గాని వాళ్ళకున్న వీక్‌నెస్‌ని కన్సిడర్ చేసుకొని నెగేట్ చేయడానికి బ్యాట్స్‌మెన్ యూజ్ చేసే టాక్టిక్స్ ఇవన్నీ. సో, నిన్న ఫించ్ ఆ ఎల్‌బిడబ్ల్యూ సర్వైవ్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే తన క్రీజ్‌కి చాలా అంటే చాలా ముందుకొచ్చి వల్ల దానివల్ల అది అంపైర్స్ కాల్‌గా మారింది. లేదంటే ఖచ్చితంగా అది క్లోజ్ కాల్ అయ్యేది అండ్ న్యూజిలాండ్ వాళ్ళు రివ్యూ తీసుకునేవాళ్ళు అండ్ ఈజీగా 3 రేట్స్ కనబడేవి. కానీ ఇట్లా బౌలర్‌ని నెగేట్ చేయడంలో ఆరెన్ ఫించ్ ఎలా అయితే కొంచెం తెలివిగా ఆ క్రీజ్‌ని ఉపయోగించి బోల్ట్‌కి వికెట్ ఇవ్వకూడదని ఎలా డిటర్మైన్డ్‌గా ఆడాడో, న్యూజిలాండ్ వాళ్ళు కూడా కొంచెం టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళు బౌలింగ్ ఓపెనింగ్ చేసేది స్టార్క్, హేజల్‌వుడ్‌తో, కమిన్స్ వీళ్ళ ముగ్గురితోనే అని. సో, మరి వీళ్ళ ముగ్గురే వీళ్ళు పైగా కొత్త బౌలర్స్ కూడా గాదు. వాళ్ళు రెగ్యులర్‌గా ఆడుతూ ఉంటారు. ట్రాన్స్ టాస్మన్ రైవల్రీ గురించి అందరికీ తెలుసు. అండ్ ఎప్పుడో 2015 వరల్డ్ కప్ టైం నుంచి సేమ్ ట్రయో నడుస్తుంది ఆస్ట్రేలియాకి చాలా ఫార్మాట్స్‌లో. సో, అట్లాంటప్పుడు వాళ్ళు కొంచెమైనా ప్లానింగ్‌తోటి అరే! వీళ్ళని అప్‌సెట్ చేయాలంటే ఎట్లా అని జెప్పి కొంచెం ప్లానింగ్‌తో వచ్చుంటే బావుండేది. న్యూజిలాండ్ వాళ్ళేంటంటే కొంచెం కాషియస్‌గా అప్రోచ్ అయ్యారు. అరే! మనం వికెట్లు కాపాడుకుందాం. బ్యాటింగ్ డెప్త్ తక్కువుంది. వికెట్లు కాపాడుకుందాం అని ఒక అప్రోచ్‌తో ఆడినట్టు అర్థం అయితుంది. కానీ ఇంక లాస్ట్‌లో ఆ విలియమ్సన్ విజృంభించేసరికి మనకు ఆ 172 స్కోర్ అని కనపడింది. నీకు విలియమ్సన్ క్యాచ్ డ్రాప్ చేస్తాడు. ఒకవేళ గనక క్యాచ్ డ్రాప్ చేయకుండా ఉండుంటే న్యూజిలాండ్ వాళ్ళు పాపం మేబీ 150 160 కొట్టేవారేమోనని అనుకుంటున్నాను నేనైతే. అంతే. అసలు ఇంకా గ్లెన్ ఫిలిప్స్ నీకు మధ్యలో మిడిల్ ఆర్డర్‌లో కాన్వే లేని లోటు అసలు ఘోరంగా కనిపించింది నిన్న. నీకు లెగ్ స్పిన్నర్‌ని ఈజీగా నీకు డాట్ బాల్ లేకుండా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు. నీకు ఫిలిప్స్ ఏదో బౌండరీ 6 కొట్టాడు. ఆ 18లో 2 స్కోరింగ్ షాట్‌లో ఒక 6, ఒక 4. అయినా స్కోర్ 18 ఉంది. సో, నీకు అక్కడే ఫెయిల్యూర్ అక్కడే తెలిసిపోయింది. నీకు మిడిల్ ఆర్డర్ రోలు ఈ ఈ ఈ సిట్యుయేషన్‌లో కంప్లీట్ ఫెయిల్యూర్ అని. సో, కాన్వే కూడా పెద్ద దెబ్బబ్బా! కాన్వే ఉండుంటే నీకు స్ట్రైక్ రొటేషన్ బెటర్‌గా ఉండేది. నీకు జాంపానే ఒక ఓవర్ పక్కా టార్గెట్ చేసి ఎక్కువ రన్స్ అయితే కొట్టేవాడు. సో, ఆల్ ఇన్ ఆల్ అంటే న్యూజిలాండ్ వాళ్ళు అంత స్ట్రాంగ్ కాదు. ముందు నుంచే దే ఆర్ స్టార్టింగ్ ఆన్ బ్యాక్ ఫుట్ అనుకున్నాం ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో. సో, అట్లానే అయింది. అసలు ఇంతవరకు రావడం ఎక్కువ. అండ్ అసలు ఇక మనం ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ మాట్లాడుకోవాలి. అసలు నేను మా దోస్తు నిన్న మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇట్లా విలియమ్సన్ ఇట్లా కొడుతుంటే స్టార్క్‌ని ఆ టచ్, ఆ ఫినిష్ అన్నీ చూస్తుంటే మా ఫ్రెండ్ అన్నాడు, "నాకు విలియమ్సన్ మహిళా జయవర్ధనేకి చాలా దగ్గరగా కనిపిస్తాడు. ఆ టచ్ ప్లే అది ఇది" అని. వెంటనే నాకు భయమేసింది. అమ్మో! ఏంటి ఇంత పెద్ద పోలిక తీశాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో గూడా మహిళా జయవర్ధనే అనే ఒక బ్యాట్స్‌మన్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద ఫైనల్ ఇచ్చినా గాని లూజింగ్ సైడ్ పైనుండే. ఇప్పుడు గూడా అదే అవుతుందా ఏంటి? కంప్లీట్ మాస్టర్ క్లాస్ ఆడుతున్నాడు గదా! ఇప్పుడు విలియమ్సన్ అనుకున్నా. అదే. అవును. అంటే నిజంగా విలియమ్సన్‌లో ఆహ్, కంప్లీట్ పవర్‌ఫుల్ టీ20 బ్యాట్స్‌మ్యాన్‌గా చూసిన వ అవకాశాలు చాలా నాకు తెలిసి ఆ రకమైనటువంటి సిట్యుయేషన్స్, చాలా తక్కువ చూసుంటారు ఫ్యాన్స్. కానీ నిన్న ఆహ్, ఎవరైనా సరే అసలు ఆ స్కోర్ కార్డ్ చూడగానే ఏంటి ఇంత స్ట్రైక్ రేట్ ఉంది విలియమ్సన్‌కి, భయంకరంగా 4లు, 6లు కూడా ఉన్నాయి. అసలు అంత గట్టిగా ఆడాడా అని అనుకుంటారు. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ నీకేంటంటే బ్రెయిన్‌లో మ్యాపింగ్ అనమాట. అంటే ఎక్కడ ఫీల్డర్ ఉన్నాడు, ఎక్కడ టార్గెట్ చేయాలి. విలియమ్సన్ 4లన్నీ చూడండి మీరు 4లు గాని, 6లు గాని తనని టార్గెట్ చేసిన విధానం చూసుకుంటే చాలా క్లియర్‌గా తను ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ ఎక్కడున్నాయో తెలుసు. బౌలర్ కొన్నిసార్లేంటంటే నువ్వెప్పుడైతే ఇప్పుడు 'స్టార్క్' లాంటి బౌలర్‌ని ఎస్పెషల్లీ కొంతమందుంటారు. నువ్వు వాళ్ళ లైన్ అండ్ లెంత్ గనక అప్‌సెట్ చేసావంటే ఆల్మోస్ట్ నీకు ప్రెడిక్టబుల్ లెంత్ వచ్చేస్తది నీకు ఈజీగా. సో, నిన్న 'స్టార్క్‌ని' వన్ ఆఫ్ ది బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్స్‌గా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో, అలాంటి మరి 'మిచెల్ స్టార్క్‌ని' టార్గెట్ చేయడం అండ్ అసలు విలియమ్సన్ ఆ స్కూపులు గాని, ల్యాప్ షాట్‌లు గాని అబ్బా! అసలు నిజంగా కన్నుల పండగ. నిజంగా 360 నీకు అసలు ప్రతి కార్నర్‌లో 4లు కొట్టాడు. ప్రతి కార్నర్‌లో సింగిల్‌లు, డబుల్స్ తీశాడు. 6లు కొట్టాడు. అసలు స్టార్క్‌నైతే స్లోవర్ బాల్‌ని ఫ్లిక్ షాట్ కొట్టాడు చూడు రాజు.
ఆహ్, అదైతే నిజంగా అంటే మామూలు టైమింగ్ గాదది. మన గౌతమ్ గారు కూడా ట్విట్టర్‌లో చెప్పారు. మన సన్‌రైజర్స్ ప్లేయర్స్ అందరూ కూడా అసలు ఫైనల్‌లో విజృంభించారని జెప్పి. అండ్ అలాగే హర్ష భోగ్లే కూడా ప్రెజెంటేషన్స్ టైమ్‌లో ఏం జెప్పాడంటే అసలు విలియమ్సన్ ఒక క్వెషన్ అడిగే ముందు విలియమ్సన్ అన్నీ మాట్లాడదాం ముందు అయన్నీ పక్కన పెట్టి అసలేంటి మేము ఈరోజు విలియమ్సన్ కేవలం టీ20 క్రికెట్ ఆడడానికే పుట్టిన ఒక ప్లేయర్‌ని చూసాం. అసలు దాని గురించి చెప్పు అనగానే విలియమ్సన్ ఒక చిన్న చిరునవ్వు ఇస్తాడు అంతే. ఇంకా పెద్దగా రెస్పాండ్ గూడా అవ్వడు. దానికి ఒక చిన్న నవ్వు. అంటే ఇట్ షోస్ హౌ సింపుల్ అండ్ హంబుల్ అండ్ హ్యూమిలిటీ అండ్ అంటే విలియమ్సన్ ఏమైనా డిఫైన్ చేస్తాయంటే ఇట్లాంటి వర్డ్సే. సో, మనం ఆ డిస్కషన్‌లోకి అంత డీప్‌గా వెళ్ళొద్దు గానీ, బట్ స్టిల్ ఇంకొక పాయింట్ ఏంటంటే అందరూ ఈ విలియమ్సన్ గేమ్ ప్లేని, ఎలిగెన్స్ చూసి అబ్బా! అనుకుంటారు గానీ, నిన్న మా కొలీగ్ భరత్ సుందరేషన్ ఏం చెప్పారంటే, ఈ ల్యాప్ షాట్లు, స్కూప్ షాట్లు ఇవన్నీ కూడా విలియమ్సన్ నెట్స్‌లో దాదాపు ప్రతి షాట్‌ని ఒక 60, 70 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడంట కంటిన్యూయస్‌గా. అంటే కొన్ని కొన్ని సార్లు తనకి ఆహ్, ఆల్‌మోస్ట్ మిడిల్ అయినట్టు అనిపించినా సరే, తనకి పర్టిక్యులర్‌గా ఏ స్పాట్‌లోకి బాల్ వెళ్ళాలి అనేది తను ఒక మ్యాపింగ్ చేసుకుంటాడంట. అరే! ఇక్కడ ఫీల్డర్ ఉంటాడు. సో, వీడికి ఇంకా వైడ్‌గా ఈ యాంగిల్‌లో కొట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటాడంట. ఆ షాట్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు 50 సార్లవని, 60 సార్లవని, 70 సార్లవని కొడుతూనే ఉంటాడంట. సో, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ద సీన్స్ ఆల్సో. సో, నిజంగా నేను నిన్న కొంచెం న్యూజిలాండ్ ఓడిపోయినందుకన్నా ఆ బాధ కంటే నిజంగా పాపం విలియమ్సన్ అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత న్యూజిలాండ్ వాళ్ళు అలా జరగడం ఆ! అనేది నాకు అంటే చాలా అది ఇబ్బందికరంగా అనిపించింది. సింపుల్‌గా నీకు ఈజీ అంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ నాట్ ఆన్ ద విన్నింగ్ సైడ్ అంటే ఎప్పుడైనా హార్ట్ బ్రేకే ఇప్పుడు నీకు. 2019 వరల్డ్ కప్ ఎంత పెద్ద హార్ట్ బ్రేక్. అది టీమ్ మొత్తానికి హార్ట్ బ్రేక్. ఇక్కడ మాత్రం నాకు తెలిసి విలియమ్సన్‌కే పర్సనల్ హార్ట్ బ్రేక్. బికాజ్ ఇన్నింగ్స్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఈజీగా అది. అండ్ అదే ఇప్పుడు కంప్లీట్‌లీ ఓవర్ షాడో అయిపోయింది ఇప్పుడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మార్ష్ అది ఇది డేవిడ్ బాయ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ వార్నర్ అది ఇది సన్ రైజర్స్ వాళ్ళు ఏం చేసినా గాని ఇది అన్నాడు. అహా! ఇంకొక అరుదైన రికార్డ్ ఏంటంటే, విలియమ్సన్ ఆడుతున్నప్పుడు తను ఫాస్టెస్ట్ 50 ఇన్ ఎ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఒక ప 30 అంతకుముందు 33 బాల్స్ ఉండేదనుకుంటా. విలియమ్సన్ 32 బాల్స్‌లో రీచ్ అయ్యాడు. సో, తన పేరున ఒక రికార్డ్ నమోదైంది. ఓకే. ఫాస్టెస్ట్ టీ20 50 ఇన్ ఎ వరల్డ్ కప్ ఫైనల్ అని. పాపం ఆ ఆనందాన్ని తను ఆస్వాదించే లోపే మిచెల్ మార్ష్ వచ్చి తను 31 బాల్స్‌లో కొట్టేసాడు 50. సో, ఆ రికార్డ్ మిచెల్ మార్ష్ ఎత్తుకెళ్ళిపోయాడనమాట. సో, నిజంగా అంటే ప ప నిజంగా విలియమ్సన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం రియల్లీ ఇట్స్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్. నిజంగా చూసే వాళ్ళకి నిజంగా కన్నుల పండుగ. నిజంగా అంటే రేస్ చేసాడు గేమ్‌ని నీకు. విలియమ్సన్ పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎల్బో ఇంజ్యూరీతో చాలా బాధపడుతున్నాడు. అందుకే టాప్ ఫార్మ్‌లో ఉండట్లేదు. నీకు క్లియర్‌గా ప్లాన్స్ ఉన్నాయి నీకు. ఫిఫ్త్ బౌలర్ ఎవరు? ఫిఫ్త్ బౌలర్ ఓవర్స్‌ని అసలు వదలొద్దు. ఇప్పుడు కమిన్స్, హేజల్‌వుడ్ మస్తేస్తున్నారు బౌలింగ్. మిగతా బౌలర్లు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. జాంపాను కూడా కొట్టడం కష్టం. నేను రిస్క్ తీసుకోను. నేను మాక్స్‌వెల్ మా నీకు ఇంకా మార్ష్‌ని కొట్టాలి. అండ్ స్టార్క్ కొంచెం లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు. రిథమ్ లేదు. పట్టుకొని కొట్టాల్సిందే అన్నాడు. పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసాడు. ఓన్లీ షేమ్ ఏంటంటే సిగ్గుచేటు ఏందంటే తన చుట్టుపక్కల ఎవ్వరు మినిమమ్ తనకున్నంత బ్యాట్స్‌మెన్‌షిప్ గాని, అంత ధైర్యం గాని ఎవ్వరు చేయలేదు. అందరూ కన్జర్వేటివ్ గేమ్ ఆడారు. ఈవెన్ అంటే పాపం లాస్ట్‌లో నీషమ్ కూడా 1, 2 బాల్స్ కనెక్ట్ చేయలేకపోయాడు. కొన్ని స్లాట్‌లో పడినాయి బాల్స్. అయినా అవి కూడా అవునవును. స్టార్క్ ఓవర్‌లో యాక్చువల్‌గా ఒకటైతే ఈజీగా 6 పోవాలి ఆ బాల్ అది. అట్టెట్ట హ్మ్. కనెక్ట్ చేయలేదో మరి. సో, ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న మ్యాటర్ కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇట్ విల్ మ్యాటర్ ఎ లాట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా! 192 ఒక 190 టార్గెట్‌కి 170 ఇప్పుడు ఈ 172 ఆస్ట్రేలియా వాళ్ళు ఇంత బాగా ఈజీగా చేసేసారు అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళ ఆల్మోస్ట్ 19థ్ ఓవర్ ఎండింగ్ వరకు తీసుకొచ్చారు. అంటే ఇట్ సేస్ దట్ ఒక 10, 20 రన్స్ ఎక్స్‌ట్రా ఉండుంటే ప్రెషర్ వేరేలా ఉండేది. ఎందుకంటే ఎంతైనా వరల్డ్ కప్ ఫైనల్ గదా! అని ఆ యాహ్! అప్పుడు భావన కమ్‌బ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉండేది నీకు. ఒక 15 రన్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయనుకో 15 రన్స్ ఎక్స్‌ట్రా ఉండుంటే నీకు ఎప్పుడైతే వార్నర్ వికెట్ పడిందో బోల్ట్ బౌలింగ్ ఏసినప్పుడు అక్కడి నుంచి నీకు మ్యాచ్ మళ్ళీ గుంజనీకుండేది. ఆ! కానీ ఎక్కడైతే నీకు 172 దగ్గర ఉందో టార్గెట్ నీకు ఆ ఛాన్స్ లేకపోయే. సో అంటే పాపం ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యారంటే న్యూజిలాండ్ వాళ్ళు ట్రెంట్ బోల్ట్ 13థ్ ఓవర్ కల్లా 3 ఓవర్లు ఏసేసాడింక. ఇక న్యూజిలాండ్ బెస్ట్ బౌలర్ నిన్న అనుకున్న టోర్నమెంట్ పరంగా అనుకున్న ట్రెంట్ బోల్ట్ విల్ బి న్యూజిలాండ్స్ బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో, న్యూజిలాండ్ బెస్ట్ బౌలర్ 13థ్ ఓవర్ కల్లా తను 3 ఓవర్స్ అయిపోయినాయి అంటే నీకు అక్కడే అర్థమైపోతుంది ఆస్ట్రేలియా వాళ్ళు న్యూజిలాండ్‌ని ఎంత ప్రెషర్ పెట్టారనేది చేజ్‌లో. అంటే బేసిక్‌గా వాళ్ళు కంప్లీట్‌లీ ఔట్ ప్లే చేశారు. న్యూజిలాండ్ వాళ్ళు అన్నీ ట్రై చేశారు. నీకు బౌలింగ్ ప్లాన్స్ గానీ, బౌలింగ్ బౌలర్స్ గానీ
కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ అప్ టు స్టాండర్డే. కానీ సరిపోలేదు నీకు అక్కడ వార్నర్, మార్ష్ వాళ్ళిద్దరు ఎబిలిటీస్ ముందు ఏది సరిపోలేదు. అండ్ కంప్లీట్లీ డిజర్వెడ్లీ ఆస్ట్రేలియా వాళ్ళు ఫైనల్ గెలిచారు. ఇప్పుడు నువ్వు 2019 వరల్డ్ కప్ ఫైనల్ అందరు ఇంకా మాట్లాడుకుంటారు అది ఇది దట్ వాస్ వెరీ అన్ఫేర్ అని. ఇక్కడ మాత్రం అన్ఫేర్ ఏం లేదు. ఆ రోజు నిన్న టాస్ గెలవడం అనే ఒక అడ్వాంటేజ్ ని ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకొని కంప్లీట్లీ అవుట్ ప్లే చేశారు ఫించ్ కూడా నో ఒప్పుకున్నాడు. ఎక్స్క్యూజెస్. అవును. ఫించ్ కూడా ఒక విధంగా చెప్పాడు. అంటే టాస్ అనేది కూడా అది కూడా ఒక ఫ్యాక్టర్ అదే. అది కూడా కొంచెం అడ్వాంటేజ్ అయిందని చెప్పకనే చెప్పాడు. ఆస్ట్రేలియా వాళ్ళు ఈ టోర్నమెంట్ లో 7 టాసెస్ లో 6 గెలిచారు. అవును. ఆ టాస్ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ ఓడిపోయారు. అవును. కానీ అసలు రాహుల్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి మరి ఐపీఎల్ లాంటి ఒక పెద్ద లీగ్ ఉంది. ఇన్ని టీమ్స్ ఉన్నాయి. మనం యూఏఈ కండిషన్స్‌లో దాదాపుగా ఈ సీజన్ అండ్ అంతకుముందు సీజన్ గూడా ఐపీఎల్ ఆడడం జరిగింది. అండ్ మన ఇండియన్ టీమ్ బ్యాటింగ్ స్కిల్స్ అయినా, బౌలింగ్ స్కిల్స్ అయినా ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సేమ్ మనం ఆస్ట్రేలియాలో చూసుకుంటే వాళ్ళకి బిగ్ బ్యాష్ లీగ్ ఉంది. అది బిగ్ బ్యాష్ అనేది కంప్లీట్‌లీ ప్రైవేట్ లీగ్ కాదు. బిగ్ బ్యాష్ అనేది అది క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్ళ కనుసన్నల్లో జరుగుతూ ఉంటది. అండ్ ఇంకొకటేంటంటే, ఒకప్పుడు బిగ్ బ్యాష్ ఎలా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు బిగ్ బ్యాష్ స్టాండర్డ్ కంప్లీట్‌లీ డ్రాప్ అయిపోయింది. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా బిగ్ బ్యాష్ ఓకే. ఐపీఎల్ తర్వాత కొంచెం చూడడానికి అట్రాక్టివ్‌గా కామెంటరీ పరంగా గానీ, లేదు మ్యాచ్ టైమ్ ఫ్రేమ్ పరంగా గానీ, బిగ్ బాష్ చూడడానికి అట్రాక్టివ్‌గా ఉండొచ్చు. కానీ స్టాండర్డ్స్ పరంగా అయితే చాలా డ్రాప్ అయింది. ఒకప్పుడు కొంచెం ఆ లీగ్‌లో డబ్బు ఇవన్నీ నడిచేటప్పుడు కొంచెం ఫైనాన్స్ అది స్ట్రాంగ్ ఉన్నప్పుడు నీకు వెస్ట్ ఇండీస్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చి ఆడేవారు బిగ్ బాష్‌లో. కానీ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా చూసుకుంటే హార్డ్‌లీ ఎనీవన్ ప్లేస్ ఇన్ ద బిగ్ బాష్. ఈవెన్ వెస్ట్ ఇండీస్ తీసుకో, సౌత్ ఆఫ్రికా తీసుకో, అక్కడ ఇక్కడ ఏ ఆఫ్ఘనిస్తాన్‌లో ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ రషీద్ ఖాను, నబీ, హారిస్ రాఫ్ ఇట్లా ఏదో ముగ్గురు, నలుగురు ప్లేయర్స్‌ని మినహాయిస్తే పెద్దగా నీకు ఫారెన్ ఎక్స్‌పోర్ట్స్ కూడా ఎవరు ఆడట్లేదు. అంటే నీకక్కడ ఆ బిగ్ బ్యాష్ టీ20 లీగ్‌కి అండ్ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఉండే కాంపిటీటివ్ లెవెల్స్‌కి ఆ బ్రిడ్జ్ అనేది, ఆ డిఫరెన్స్ అనేది చాలా ఉందక్కడ. సో, అయినా సరే ఆస్ట్రేలియా వాళ్ళు సింపుల్ మంత్ర ఫాలో అయ్యారు. ఏంటంటే, అరే భయ్! మన బెస్ట్ ప్లేయర్స్ ఎవరు? ఫార్మాట్‌లన్నీ పక్కన పెట్టేద్దాం. మన బెస్ట్ ప్లేయర్స్ ఎవరనేది నాకు తెలిసి వాళ్ళు లిస్ట్ పెట్టుకున్నారు. ఆ లిస్ట్ పెట్టుకొని ఆఫ్‌కోర్స్ మాక్స్‌వెల్ అండ్ స్టాయినిస్ ఇలా టీ20 స్పెషలిస్ట్‌ని వాళ్ళు బ్యాక్ చేశారు. అండ్ వాళ్ళిద్దరూ ప్రూవెన్ ప్లేయర్స్. ఇప్పుడు మాక్స్‌వెల్ అయినా, స్టాయినిస్ అయినా వాళ్ళేం కొత్త వాళ్ళు కాదు. ఏదో జాష్ ఇంగ్లీస్ అండ్ అలాగే మిచెల్ స్వెప్సన్ పేరు ఎప్పటినుంచో ఆస్ట్రేలియా క్రికెట్‌లో వినబడుతూ ఉంది. తను నెక్స్ట్ షేన్ వార్న్‌కి అంత టాలెంట్ ఉన్నంత ఉందని ఎప్పటినుంచో ఒక హైప్ ఇచ్చేవారు. కానీ జాస్ ఇంగ్లీష్ తినని పక్కన పెట్టేస్తే మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌ని బ్యాక్ చేసుకున్నారు. ఇప్పుడు మనం రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్ తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా ఎక్స్‌పీరియన్స్‌డ్ స్క్వాడ్ ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళే గెలిచినట్టుగా చూస్తున్నాం. సో, దీనికి మనం అంటే ఇవి యూఏఈ కండిషన్స్ అనేవి చాలా ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు నీకన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ ట్రాక్స్ అయితే కాదు. అంటే మంచి ఫ్లాట్ ట్రాక్స్ కొడితే 6, 4 టార్గెట్ 200లు ఇట్లాంటి ట్రాక్స్ అయితే కాదు. యూఏఈలో అన్నీ కూడా మనం చాలా ఛాలెంజింగ్ కండిషన్స్, ఎస్పెషల్లీ అక్కడ ఉండే హ్యూమిడిటీ తోటి చాలా ఛాలెంజింగ్ కండిషన్స్ చూసాం. సో, ఆహ్, మనం ఒక అంచనా వేసుకోవచ్చా? అంటే నీకెక్కడైతే బాగా ఛాలెంజింగ్ ఉంటాయి కండిషన్స్, అక్కడ ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే గెలుస్తారు అనే ఒక అంచనా వేసుకోవడం కరెక్టేనంటావా? లేదు వేరే కారణాలేమైనా తోడై ఉన్నాయంటావా? మెయిన్ థింగ్ నీకు ఈ టీ20 వరల్డ్ కప్స్ ఎప్పుడైనా బెస్ట్ టీం గెలవదు అనేది నాకు ఎప్పుడు అనిపిస్తది. మన ఫస్ట్ ఈ 2007 వరల్డ్ కప్‌లో మనం గెలవడం అయినా గానీ, నీకు 2009 వరల్డ్ కప్ పాకిస్తాన్ వాళ్ళు గెలవడం నీకు నీకు కొంతమంది అంటారు 2016 వరల్డ్ కప్ గూడా ఇప్పుడు వెస్ట్ ఇండీస్ వాళ్ళు గెలిచారు గానీ, వాళ్ళు ఆ టోర్నమెంట్ మొత్తంలో ఒక్కసారి గూడా డిఫెండ్ చేయలేకపోయారు టార్గెట్. సో, ఇప్పుడు ఈ వరల్డ్ కప్‌లో గూడా అదే అయింది. ఆస్ట్రేలియా వాళ్ళు ఈ టోర్నమెంట్‌లో అన్నీ చేజ్ చేసే గెలిచారు. ఒక్క మ్యాచ్ డిఫెండ్ చేశారు. అది ఏమైందో చూసాం. బట్లర్ చూపించిందో సినిమా. సో, ఇట్ ఈస్ ఆల్ అన్ ఇన్‌పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు నన్ను అడిగితే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ ఎప్పుడైనా లీగ్స్ ఆర్ ఎ ఫెయిర్ అసెస్మెంట్ ఇన్ టీ20. ఎందుకంటే టీమ్స్ స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ కంప్లీట్‌గా టెస్ట్ అయితాయి నీకు. హోమ్ కండిషన్స్, అవే కండిషన్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ 14 మ్యాచెస్ ఆడతారు. కానీ ఇక్కడ నీకు 4, 5 మ్యాచెస్‌లో సినిమా ఎప్పుడు బయట పడదు నీకు టీ20స్‌లో. సో, ఒక 4 మ్యాచ్‌లు కరెక్ట్‌గా విన్నింగ్ స్ట్రీక్ ఉంటే అయిపోయింది. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2018లో స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్‌లో లైన్‌గా 6 గెలుస్తారు. తర్వాత ఏమైంది వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి కూడా క్వాలిఫై అవ్వరు.
అండ్ ఇక్కడ కూడా అదే అంటాను నేను. మనం కూడా మాట్లాడుకున్నాం, న్యూజిలాండ్ వాళ్ళు దే డోంట్ డిజర్వ్ టు బి ఇన్ ద ఫైనల్ అనుకున్నాము. అంటే అసలు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడమే ఎక్కువ అనుకున్నాము. ఆస్ట్రేలియా కూడా అంటే దే ఆర్ నాట్ అ పర్ఫెక్ట్ T20 టీమ్. మనకు తెలుసు అది కూడా క్లియర్ వీక్నెసెస్ ఉన్నాయి అని. అండ్ మ్యాక్స్వెల్ చేత వాళ్ళు పవర్ ప్లేలో ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నా కానీ బౌలింగ్ లేపించుకుంటూ అయినా కానీ బతికి బయటపట్ట కట్టారు వాళ్ళు. సో అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చూసుకుంటే ఈ టోర్నమెంట్ మొత్తంలో దేర్ వాజ్ నో పర్ఫెక్ట్ టీమ్. అది నా చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఏది పర్ఫెక్ట్ టీం, ఎవరు డిజర్వింగ్ అంటే క్లోజెస్ట్ టు పర్ఫెక్ట్ టీం నాకు తెలిసి ఆ సౌత్ ఆఫ్రికా ఒక్కళ్ళే. అంటే వాళ్ళు ఒక్కళ్ళే కొంచెం నీకు టీంలో అన్ని బేసిస్ కవర్డ్ ఉన్నాయి. వీళ్ళకి అన్ని ఇప్పుడు పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్, నీకు బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్, ఫినిషర్స్ అందరూ క్లిక్ అవుతున్నారు. పాప అయినా వాళ్ళు సెమీఫైనల్స్ రాలేకపోయారు. సో అంటే అది అంటే వాళ్ళకి వాళ్ళుగా కామెడీ. చేసుకున్న తప్పిదం అది. ఇంకెవరు ఏం చేయలేరు. అంతే ఎందుకంటే అదేలే. అంటే ఇప్పుడు నీకు హ్మ్. అది కొంతమంది అంటారు, ఇప్పుడు చిన్న టీంలో ఇష్టం వచ్చినట్టు కొట్టేసి నీకు ఆస్ట్రేలియా వాళ్ళు సెమీఫైనల్స్‌కి వచ్చారు అని. మనం కూడా అనుకున్నాం, ఇప్పుడు ఆ టైంలో సౌత్ ఆఫ్రికా వాళ్ళు క్లియర్లీ డిజర్వింగ్ టు బీ ఇన్ సెమీఫైనల్స్. వాళ్ళు ఆడిన క్రికెట్, వాళ్ళు ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు సెమీఫైనల్స్‌లో ఒక లెవెల్ అప్ ఆడారు. అదైతే ఒప్పుకోవాలి. నీకు పాకిస్తాన్‌తో వాళ్ళు చేసిన స్టేజ్ అదంతా. సో యాహ్! బట్ ఐ స్టిల్ బిలీవ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో మోస్ట్ ఇంప్రెసివ్ అవుట్‌ఫిట్ నాకు సౌత్ ఆఫ్రికానే అనిపించింది. కానీ ఇప్పుడు చూడు రాహుల్, ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయనేది. ఇప్పుడు చూడు, క్వింటన్ డికాక్ ఒక మ్యాచ్‌లో తను అదే ఆహ్, సమ్ ఆ నీ ఇష్యూ వల్ల తను గ్రౌండ్‌కి రాకపోవడం, ఆ మ్యాచ్ ఆడకపోవడం, చిన్నపాటి కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది డ్రెస్సింగ్ రూమ్‌లో. సరే, ఆ మ్యాచ్ గెలిచేసారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కన్విన్సింగ్‌గానే. కానీ ఆ మ్యాచ్‌లో నీకు వేడెన్ మార్క్రమ్ ఆడిన రోల్, అంటే తను ఆడిన ఇన్నింగ్స్ ఇంపాక్ట్ అనేది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే తను వచ్చి ఒక్కసారిగా కొంచెం సప్పగా సాగుతున్న మ్యాచ్‌ని కంప్లీట్ టేకింగ్ ద బుల్ బై ద హార్న్ అనేదో అంటారు చూడు ఇంగ్లీష్‌లో. అలాగా తను మ్యాచ్‌ని అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వైపుకి అంటే నీకు తెలీదు, మేబీ ఆ రోజు డికాక్ ఆడుంటే తను ఒక పవర్ ప్యాక్ స్టార్ట్ ఇచ్చుంటే మేబీ 15 ఓవర్స్‌లోనే మ్యాచ్ కంప్లీట్ చేసేవారేమో, ఎవరికి తెలుసు. అంటే అలాంటి చిన్న చిన్న విషయాలు చాలా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనేది లాస్ట్‌కి సౌత్ ఆఫ్రికా వాళ్ళకే అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ షార్జాలో, అది కూడా ఇంగ్లాండ్ పైన అంత స్కోర్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఒక టీమ్‌ని 130కి 140 లాంటి టోటల్‌కి రెస్ట్రిక్ట్ చేయాలంటే ఎంత కష్టం అసలు ఇలాంటి హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్‌లో అనేది వాళ్ళకే అర్థమైంది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు లాస్ట్ 6 మంత్స్‌లో బంగ్లాదేశ్‌లో అండ్ అలాగే వెస్ట్ ఇండీస్‌లో 2 టీ20 సిరీస్‌లు 5 మ్యాచెస్ ఆడారు. అంటే అక్కడికి వెళ్ళిన స్క్వాడ్స్‌లో సగం ప్లేయర్స్ ఇప్పుడు వరల్డ్ కప్‌లో లేకపోవచ్చు. కానీ అట్‌లీస్ట్ వాళ్ళు యాస్ ఎ గ్రూప్‌గా వాళ్ళెళ్లి ఆడడం అండ్ ఆ కోచింగ్ స్టాఫ్ తోటి డిఫరెంట్ కండిషన్స్‌లో, కొంచెం ఛాలెంజింగ్ కండిషన్స్‌లో ఓడిపోయినా సరే వాళ్ళకి ఒక టెంప్లేట్ అయితే సెట్ చేసుకున్నారు. ఇప్పుడు మన లాస్ట్ 6 మంత్స్‌లో ఏ ఇంటర్నేషనల్ టీమ్ అయినా అన్ని టీ20s ఆడిందంటే నాకు తెలిసి ఏ టీ20 టీమ్ గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఇండియా వాళ్ళు ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైమ్ నుంచి ఇంకా అక్కడ ఆ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అది అయిపోయిన వెంటనే ఇంగ్లాండ్ సిరీస్, అది అయిపోయిన వెంటనే ఐపీఎల్. సో, నువ్వెంత ఐపీఎల్‌లో ఆడినా సరే యూ వోంట్ ప్లే యాస్ ఎ గ్రూప్ కదా! నువ్వు కోహ్లీ ఒక టీమ్‌లో ఉంటాడు, రోహిత్ శర్మ ఒక టీమ్‌లో ఉంటాడు, వేరే వాళ్ళు ఒక టీమ్‌లో ఉంటారు ఇవన్నీ. అండ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు ఇందాక రీసెంట్‌గా మాకు ఒక చిన్న ఇన్సైడ్ ఇన్ఫో తెలిసింది. అదేంటంటే విరాట్ కోహ్లీ ఆహ్, ఈ ఎప్పుడైతే అంటే ధోనీని మెంటర్‌గా అపాయింట్ చేసే ఆహ్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇది నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తనకి ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్‌లో తెలిసిందంట అసలు ఈ ధోనిని అపాయింట్ చేస్తున్నారనే విషయం. అంటే ఒక విధంగా మనం ఆల్రెడీ కోహ్లీ, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ స్ప్లిట్టు, లేదు కోహ్లీ క్యాప్టెన్సీ రిటైర్మెంట్ అనే రకమైనటువంటి కొన్ని కొన్ని అంటే ఇండియన్ క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్‌లో కొంచెం డిస్టర్బెన్స్ ఉందనే టైప్‌లో న్యూస్‌లు మనం చదువుతానే ఉన్నాం ఇంగ్లాండ్ సీరీస్ నుండి. సో, దానికి తోడు ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడి ఆ బబుల్ లైఫ్, మెంటల్ ఎగ్జాషన్ ఇవన్నీ కలుపుకొని నీకు ఆల్రెడీ కోహ్లీకి ఇది లాస్ట్ సిరీస్ యాస్ ఎ టీ20 కెప్టెన్‌గాను ఉన్నప్పుడు నీకు ఆఫ్ ద ఫీల్డ్‌లో జరిగే ఇష్యూస్‌ని కూడా మనం తక్కువ అంచనా ఎయలేం. ఎందుకంటే అంటే పర్టిక్యులర్‌గా మనం ఇంకా లోతుగా చెప్పకూడదు కొన్ని కొన్ని విషయాలు. బట్ కోహ్లీ కైతే తను అదే ఎంఎస్ ధోని టీమిండియా మెంటర్‌గా నియమిస్తున్న సంగతి మాత్రం తనకు ఆల్మోస్ట్ ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో, లేదు రేపు ఉదయం అనౌన్స్‌మెంట్ చేస్తారంటే ఈరోజు రాత్రి అలా తెలిసిందంట. సో, ఒక విధంగా అంటే మరి అలాంటి కోహ్లీ లాంటి ఫిగర్‌ని నువ్వు మరి అంత
డిమీన్ చేయడం అనేది మరి ఏమో మరి దాని గురించి ఇది కరెక్ట్ ఎపిసోడ్ కాదనుకుంటా అలాంటి డిస్కషన్ పెట్టుకోవడానికి. కానీ ఆ పాయింట్ ఎందుకు మెన్షన్ చేయాల్సొచ్చిందంటే, మనం ఇప్పుడు ఆన్ ద ఫీల్డ్‌లో జరిగిన ముచ్చట్ల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఆ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి, వాళ్ళ పాస్ట్‌లో జరిగిన స్ట్రగుల్స్ గురించి అవి ఇవి చెప్పుకున్నాం గానీ, ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్‌ని మాత్రం మనం ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ చేయలేం. ఎస్పెషల్లీ బబుల్ లైఫ్‌లో. ఎందుకంటే ప్లేయర్స్ అంతకు ముందు వరకు వాళ్ళు ఆడే విధానం, వాళ్ళకున్న కల్చర్ టెంప్లేట్ అంతా డిఫరెంట్‌గా ఉంటది. కానీ బబుల్ లైఫ్‌లో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఆల్రెడీ వాళ్ళకి మెంటల్ ప్రెషర్ చాలా ఉంటది. దానికి తోడు ఆఫ్ ద ఫీల్డ్ జరిగే ఇష్యూస్ కూడా నీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తాయనేది మనకి ఇప్పుడు ఇండియన్ టీమ్‌లో కనపడింది. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికన్ టీమ్‌లో కూడా కనపడింది. మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే. సో మరి 335 డేస్‌లో ఇంకో వరల్డ్ కప్ ఆస్ట్రేలియా వాళ్ళు ఇంకోటి లైన్‌గా కొట్టేస్తారంటావా? వాళ్ళ హోమ్‌లో వాళ్ళని కొట్టగలమంటావా? నాకు తెలిసి ఎప్పుడైనా సరే హోమ్ నాకు కండిషన్స్‌లో మరి తెలిసిందే గదా! ఏ నా నా ఆశ అక్టోబర్ అయితే ఒకటే 16థా? రాజు. అక్టోబర్ 16థ్ అనుకుంటా కదా అక్టోబర్ డేట్? 16th. అవును. హ్మ్. 335 ఆల్రెడీ జిమ్మీ నీషం హ్మ్. ట్వీట్ చేసేసాడు 335 డేస్ తర్వాత చూడండి అని. ఏమేమైతదా అని. ఏమో మరి కానీ నా అంటే నాకు ఈ టోర్నమెంట్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది రాజు. ఇప్పటి నుంచి ఐపీఎల్ లాగా వరల్డ్ టీ20 4 ఇయర్స్‌కి ఒకసారి ఆడి 1½ మంత్ టోర్నమెంట్ ఉండాలి. అండ్ నీకు ఇట్లా ఎట్లయితే 10 టీములు ఉంటే 10 టీములు 10 మ్యాచ్‌లు ఆడాలి. అవును రాహుల్. అంటే 2019 వరల్డ్ కప్‌లో అనుకుంటా కదా! 50 ఓవర్ వరల్డ్ కప్‌లో అన్ని టీమ్స్ అన్ని టీమ్స్ ఆ! ఆడినాయి గదా! అది. ఆ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఆ ఫార్మాట్ నీకు సూపర్ 12లో ఒక్కొక్క టీమ్ 11 మ్యాచెస్ ఆడుకుంటది. అది ఆడి నాకు తెలిసి అప్పుడు కరెక్ట్‌గా నీకు ఫెయిర్ వరల్డ్ టీ20 ఛాంపియన్స్ వస్తారు. నా దృష్టిలో అది ఆ కరెక్ట్ ఫార్మాట్ టీ20 వరల్డ్ కప్. అవును. అంటే నువ్వు కప్ ఎత్తిన వాడు ఈస్ ద బెస్ట్ టీ20 టీమ్ ఇన్ ద వరల్డ్ నేషనల్ టీ20 టీమ్ అని చెప్పడానికి అదే కరెక్ట్ మార్గం. ఎందుకంటే ఇది చూసాం మనం ఈ హై వేరియన్స్ మోడల్‌లో ఓకే. ఆస్ట్రేలియా డిజర్వ్డ్ విన్నర్స్. బట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అరే! సౌత్ ఆఫ్రికా వాళ్ళు అట్లా వాళ్ళకి ఛాన్స్ లేకపాయెనే. ఫస్ట్ మ్యాచ్‌లో వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళు సెమీఫైనల్స్‌కి రాలేకపోయారు. అవును. సో, సో దట్ ఈస్ మై లాంగ్ టర్మ్ విజన్. ఏమంటావు? అవునవును. నేను నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ టీ20 వరల్డ్ కప్‌లో టాస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేసిందనేది డైరెక్ట్‌గా ప్లేయర్స్ చాలామంది ఒప్పుకున్నారు. ఇండైరెక్ట్‌గా కూడా చాలామంది ఎక్స్‌పర్ట్స్ నిజంగా టాస్ అనేది కూడా చాలా హ్యూజ్ ఫ్యాక్టర్ అయిందని చెప్పి అందరూ ఒప్పుకున్న విషయం అది. సో, ఇలాంటి టాస్ ఫ్యాక్టర్‌లు ఇంకా మిగిలిన డ్యూ ఫ్యాక్టర్‌లు అవి ఇవి ఎక్స్‌వైజీ ఇవన్నీ ఎలిమినేట్ చేయాలంటే నేను కూడా ప్రతి టీమ్‌ని ఆడాలి. అంటే ఇప్పుడు 10 టీమ్స్ ఉంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా మిగిలిన 9 టీమ్స్ తోటి వాళ్ళు ఆడి, అప్పుడు అంటే డిఫరెంట్ కండిషన్స్‌లో ఉన్న ఛాలెంజ్‌కి ఏ టీమ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏ టీమ్ స్ట్రెంత్ ఏంటి, ఏ టీమ్ వీక్‌నెస్‌లేంటి, ఇవన్నీ తెలిసిన తర్వాత మేబీ ఒక ఐపీఎల్ స్టైల్‌లో ఒక ఎలిమినేటర్ ఇలా ప్లాన్ చేస్తే బావుంటదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు 10 టీమ్స్ ఉండే టోర్నమెంట్‌లో నీకు ఒక టీమ్ టాప్ ఉందంటే డెఫినైట్‌లీ దే డిజర్వ్ టు బి లైక్ ఒకే ఒక్క క్వాలిఫైయర్ ఆడి డైరెక్ట్‌గా ఫైనల్‌కెళ్ళిపోయే అవకాశం వాళ్ళకి కూడా ఇవ్వాలి. అంటే మనం ఐపీఎల్ ఫార్మాట్ ఫాలో అయితే బావుంటది నాకౌట్స్ అంటే కానీ అది ఒక చిన్న అదే సజెషను. లీగ్. అంతే అవును. లీగ్‌గా ఉన్నప్పుడు నీకు వీక్‌నెసెస్ నువ్వు హైడ్ చేయలేవు. నీకు అవునవును. 10 మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు నీకు బెస్ట్ టీమ్సే ముందుకెళ్తాయి. నీకు సరిగ్గా ఆడినవాడు ముందుకెళ్ళడు. నో అవును. వే. సో, అవును రాహుల్. అది. సో, నిజమే నేను గూడా సపోర్ట్ చేస్తాను ఆ వ్యూని. అండ్ ఒక చిన్న స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. వన్ ఆఫ్ అవర్ లిజనర్స్ చైతన్య అద్దంకి మనకి మెసేజ్ చేశాడు ఇన్‌స్టాలో. ఆహ్, హాయ్ రాహుల్, రాజు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పాడ్‌కాస్ట్. ఐ హావ్ ఎ ఫ్యూ క్వెషన్స్ అబౌట్ ఇండియాస్ నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 అండ్ అలాగే వి నీడ్ అనదర్ గుడ్ ఫాస్ట్ బౌలర్ అదర్ దాన్ బుమ్రా. దీని గురించి డిస్కస్ చేయమని కొంచెం ఆహ్, చిన్న మెసేజ్ చేశాడు. సో, హాయ్ చైతన్య, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్. మేము ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ ఇష్యూ గురించి అంటే ఇండియన్ టీము ఇప్పుడు టీ20 సెటప్ అనే కాకుండా ఓవరాల్‌గా మేము నెక్స్ట్ ఎపిసోడ్‌లో మేము ఇండియా, న్యూజిలాండ్ సీరీస్ గురించి కవర్ చేసినప్పుడు ఖచ్చితంగా నీ క్వెషన్‌కి సంబంధించి మా వ్యూస్ ఏంటో మేము పంచుకుంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ టు అస్. అండ్ చైతన్యలాగే ఇంకా చాలామంది మాకు చాలా మెసేజ్‌లు పంపిస్తుంటారు. సో, వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. సో రాహుల్, బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్, ఈ వరల్డ్ కప్‌లో నీకు బాగా గుర్తుండిపోయే మధురమైన క్షణాలు గాని, లేదు ఏదన్నా ఒక ప్లేయర్ పెర్ఫార్మన్స్ గాని, ఏదైనా అంటే ఏదన్నా ఒక 1, 2, 3 ఏదన్నా నీ ఇష్టం, నీ నంబర్ నీ ఇష్టం. ఏమన్నా పిక్ చేసుకోవాలంటే ఈ వరల్డ్ కప్ నుంచి మెమోరీస్ నువ్వేం తీసుకుంటావసలు? 3 మెమోరీస్ తీసుకుంటా నేను. ఒకటేమో నీకు నీషం. నీకు జార్డన్‌ని కొట్టడం. బికాజ్ కంప్లీట్‌లీ పోయిన మ్యాచ్ సడెన్‌గా నీకు లైఫ్‌కి తీసుకొచ్చాడు.
అదొకటి. అది గాకుండా నీకు నేను మళ్ళీ చెప్తా. జాంపా ఒక ఓవర్ ఏసాడు నీకు. అండ్ ఏంటి బాబర్ ఆజమ్ ఎందుకో దట్ వాజ్ అ వెరీ అట్రాక్టివ్ పీస్ ఆఫ్ క్రికెట్. అంటే ఒక టాప్ బ్యాట్స్మెన్కి ఫుల్ ఫ్లోలో ఉన్న బ్యాట్స్మెన్ని నీకు కొట్టనీయకుండా ఇలా ఇలా ఎంటైజ్ చేస్తూ అవుట్ చేసాడు జాంపా. నిజంగా అది మై ఫేవరెట్ ఓవర్ అది. అండ్ ఓవరాల్గా షాహీన్ అఫ్రీది బౌలింగ్. అండ్ సో దట్ వాజ్ అంటే పవర్ ప్లే అండ్ డెత్ రెండిట్లో. సో ఈ మూడు ఫేవరెట్ మూమెంట్స్. అండ్ క్లోజ్ థర్డ్ ఇస్ కేన్ విలియమ్సన్ ఫైనల్లో ఆడిన 85 రన్స్. అంటే ఒకవేళ కప్పు గెలిచుంటే అప్పుడు అంటే అంత గుర్తుండిపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది అది. బట్ ఇప్పుడు ఎట్లయితే మా జయవర్ధన్ ఇన్నింగ్స్ కూడా మనం జస్ట్ యాస్టిక్స్ తో గుర్తుపెట్టుకుంటాం, అందరూ ధోని కొట్టిన సిక్సే గుర్తుంటుంది కదా. సో అలా ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ద కేస్, విలియమ్సన్ ఇన్నింగ్స్ ఈజీలీ ద మోస్ట్ మెమరబుల్ ఇన్నింగ్స్ అయ్యేది. సో రాహుల్, మరి నేను కూడా ఒక 3 పిక్ చేసుకోవాలంటే నాకు కూడా మన ఇద్దరిలో ఒక కామన్ పిక్ ఏంటంటే ఆ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్. నిజంగా కేన్ విలియమ్సన్ నాకు బాగా ఇష్టమైన ప్లేయర్. సో తను నిన్న ఆడిన ఇన్నింగ్స్ మాత్రం నిజంగా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్నింగ్స్ దిస్ టోర్నమెంట్. అండ్ అది కాకుండా ఇంకొక 2 మూమెంట్స్ నేను పిక్ చేసుకోవాలంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిపోగానే తను మొహమ్మద్ రిజ్వాన్ అండ్ బాబర్ అజమ్ ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఆహ్, అంటే ఒక వాళ్ళకి ఆ మూమెంట్ ఇస్తాడు. "అరే! మీరు యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. మంచిగా ఆడారురా భయ్" అది ఇది అని చెప్పి వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. సో, ఆ గెస్చర్ అనేది ఏదైతే ఉందో, అంటే ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ క్లాష్ అనగానే ఎమోషన్స్ ఎంత ఉంటాయి. అండ్ దట్ టూ ఇండియా ఎప్పుడు ఓడిపోలేదు పాకిస్తాన్‌తో అండ్ అయిన వరల్డ్ కప్ గేమ్. సో, ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ చాలా రన్ అవుతూ ఉంటాయి. కానీ కోహ్లీ మాత్రం తను ఆ స్పిరిట్ అనేది వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిన ఆ గెస్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అది కాకుండా ఇంకా పర్టిక్యులర్‌గా ఒక ఇన్నింగ్స్ పిక్ చేసుకోవాలనుకుంటే, ఈ వరల్డ్ కప్‌లో జాస్ బట్లర్ శ్రీలంక పైన ఆడిన ఇన్నింగ్స్ నేను పిక్ చేసుకుంటా. ఎందుకంటే నాకింకా గుర్తు అది షార్జా ట్రాక్ అనేది ఎంత ఛాలెంజింగ్ అనేది మనం చూసాము. సో, లాస్ట్ ఐ థింక్ 10 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 61 ఎంతో ఉంటది. లాస్ట్‌లో చూస్తే అది 170 పైకి ఎక్కడికో వెళ్ళిపోతదనమాట. అంటే జాస్ బట్లర్ ఈ పర్టిక్యులర్ మ్యాచ్‌లో ఒక టీ20 బ్యాట్స్‌మెన్‌గా ఛాలెంజింగ్ కండిషన్స్ ఎదురైనప్పుడు ఒక ఇన్నింగ్స్‌ని పేస్ చేసుకొని సెంచరీ ఎలా కొట్టాలి? టీ20లో సెంచరీ కొట్టడం అంటే చాలా పెద్ద విషయం నిజంగా. అట్లాంటిది ఛాలెంజింగ్ కండిషన్స్‌లో నీ టీమ్ ఆల్రెడీ 3, 4 వికెట్స్ డౌన్ అయిపోయినప్పుడు ఫస్ట్ 7, 8 ఓవర్స్‌లోనే ఇన్నింగ్స్‌ని ప్లాన్ చేసుకొని యాస్ ఎన్ ఓపెనర్‌గా ఎలా టార్గెట్ చేయాలి? ఎలాగ ఆ ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేసుకోవాలనేది నిజంగా ఒక టెంప్లేట్ సెట్ చేసాడు జాస్ బట్లర్ నిజంగా. సో, ఐ థింక్ దట్ విల్ ఆల్సో బీ ఇన్ ద టాప్ ఆఫ్ మై లిస్ట్. సో, అంతేనా మరి? ఇంకేమైనా ముచ్చట్లున్నాయా వరల్డ్ కప్‌కి సంబంధించి నీ దగ్గర? ఏంలే మరి సన్ రైజర్స్ వాళ్ళు అసలు డేవిడ్ బైకి గాని, ఆస్ట్రేలియా టీమ్‌కి గాని కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదంట మరి. ఏమంటావు? చాలా జరుగుతుంది రచ్చ అసలు ఈ సోషల్ సో, మీడియాలో. అసలు వెయిటింగ్ ఎప్పుడు ఇదేంటి రిటెన్షన్స్ లిస్ట్ వస్తదా? ఏమైతదా? కొత్త టీమ్స్ ఎట్లుంటాయా? సో, దట్ విల్ బి ద నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్. లేదు రాహుల్, ఈ క్లియర్ ఇండికేషన్స్ మనకు తెలిసిపోతున్నాయి. డేవిడ్ వార్నర్‌ని సన్‌రైజర్స్ వాళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు కనపడుతున్నాయి. బట్ చూద్దాం. ఇట్స్ క్లియర్ ఇంకా. అవును. ఇట్స్ క్లియర్. అవును. కానీ నిన్న మాత్రం చాలా రచ్చనే జరిగింది. అంటే సన్‌రైజర్స్ వాళ్ళని బాగా, అంటే వాళ్ళే హాట్ టాపిక్ అయ్యారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో. ఎందుకంటే అసలు ఈ వార్నర్‌ని ట్రీట్ చేసిన విధానం అంటే ఏది బాగా ఇబ్బందిగా, ఓకే, వార్నర్ ఔట్ ఆఫ్ ఫార్మ్ ఉన్నాడు. కొంచెం కెప్టెన్సీ ఇష్యూస్ వచ్చినాయి. ఏదో గొడవలు జరిగినాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ కొన్ని కొన్ని మ్యాచెస్‌లో తనని ట్రీట్ చేసిన విధానం, ఒక మ్యాచ్‌లో అయితే తను గ్రౌండ్‌కి కూడా తీసుకురాలేదు. సో, ఇట్లాంటివేంటంటే మరి ఎంతైనా బిగ్ ప్లేయర్ గదా! ఇప్పుడు డేవిడ్ వార్నర్ అంటే తనొక బ్రాండ్. ఓకే. సన్‌రైజర్స్‌కొచ్చిన తర్వాత యాస్ ఎ కెప్టెన్‌గా తను క్రియేట్ చేసుకున్న బ్రాండ్ వేరు. బట్ జనరల్‌గానే వరల్డ్ క్రికెట్‌లో డేవిడ్ వార్నర్ అంటే తనకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. మరి అలాంటి ప్లేయర్‌ని మరి ఏంటది గ్రౌండ్‌లోకి కూడా తీసుకురాకుండా మరి హోటల్ రూమ్‌లో ఉంచే అంత అలాంటి ట్రీట్‌మెంట్‌లు ఇలాంటివి మరి ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోరు. సో, మరి డేవిడ్ వార్నర్ గారి సతీమణి కూడా నిన్న ట్వీట్ చేశారు. అంటే ఏంటి కామెడీగా ఏంటి, ఎవరో అన్నారు మరి ఔట్ ఆఫ్ ఫార్ము, మా ఏజ్ అయిపోతుంది అని చెప్పి 2, 3 స్మైలీ సింబల్స్ తోటి ఒక ట్వీట్ కూడా వేశారామె. సో, మరి చాలామంది క్రిటిక్స్‌కి పర్టిక్యులర్‌గా డేవిడ్ వార్నర్‌ని విమర్శించి అతని దగ్గర ఆట అయిపోయింది, ఇంకా సత్తా లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా నిజంగా మరి సమాధానం అయితే ఇచ్చాడు. చూద్దాం మరి భవిష్యత్తులో తన ఫార్ము ఎలా ఉంటది. ఎందుకంటే ఈజ్ నో యంగ్. ఇప్పుడు 34 ప్లస్ ఉన్నదంటే ఆటోమేటిక్‌గా
ఇంకా ఎలాంటి కండిషన్స్‌లో ఆడినా నీకు డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. ఫిజికల్‌గా గానీ ఆహ్, అంటే ఫి నా లాస్ట్ వర్డ్ ఏంటంటే, వార్నర్ ఈస్ ఎ లెజెండ్. ఆఫ్‌కోర్స్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అది ఇది. బట్ తనకి వీక్‌నెసెస్ అయితే ఉన్నాయి. అవెక్కడికి పోలేదు. క్రిస్ వోక్స్ ఔట్ చేసిన విధానం బట్టి మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. నీకు ఎప్పుడైనా లీగ్ ఫార్మాట్‌లో ఐపీఎల్ ఎందుకు వరల్డ్స్ బెస్ట్ టీ20 లీగ్ అంటే వీక్‌నెసెస్‌ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేస్తాయి టీమ్స్ వాళ్ళకున్న స్కిల్ సెట్స్‌తో. కంప్లీట్‌గా ఇప్పుడు వార్నర్ ఈస్ ద సేమ్ వార్నర్ యాస్ ఇన్ 2016, 2017 అంటే కాదు. ఐ స్టిల్ సే నో. అంటే ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచెస్‌లో కూడా వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచెస్‌లో 2 మ్యాచ్‌ల్లోనూ చాలా తక్కువ స్కోర్‌కి ఔట్ అయ్యాడు. 10 రన్‌లు కూడా కొట్టలేదనుకుంటా. 5 రన్‌లు కూడా కొట్టలేదేమో. సో, అంత తక్కువగా ఔట్ అయ్యాడు. సో, నిజంగా వార్నర్ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే బేసిక్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎక్కువ మంది చాలా మెంటల్లీ టఫ్ ఉంటారు. అండ్ వార్నర్ ఇంకా ఒక 2 రెట్లు ఎక్కువే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మరి నిన్న గెలిచిన స్క్వాడ్‌లో ఆహ్, డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అండ్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అండ్ అలాగే అప్పుడు సౌత్ ఆఫ్రికాలో హాట్ టాపిక్ అయిన ఇష్యూ శాండ్ ఫ్యాబ్రికేట్ ఏదో ఉందో, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలామందున్నారు. సో, మరి నిన్న జరిగిన ఫైనల్ విక్టరీ ద్వారా కొంచెం ఆ గాయాలు కొంచెం చల్లారుంటాయని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇట్ హాజంట్ బీన్ అ గ్రేట్ ఫ్యూ ఇయర్స్ ఫర్ ఆస్ట్రేలియన్ క్రికెట్. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు వరల్డ్ క్రికెట్‌ని ఎలా డామినేట్ చేశారనే దాని దగ్గర నుండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా ఆస్ట్రేలియన్ క్రికెట్ గాని, ఆస్ట్రేలియన్ టీ20 లీగ్ అయిన బిగ్ బాష్ గురించి గాని, అండ్ పర్టిక్యులర్‌గా కోచ్ జస్టిన్ లాంగర్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్స్ గానీ, అండ్ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో, చాలా లోసే చూసారు హైస్ కంటే చెప్పాలంటే. కానీ నిన్న ఫస్ట్ టైమ్ వాళ్ళు టీ20 వరల్డ్ కప్ గెలవడం మెన్స్ టీమ్ అనేది నిజంగా ఇట్స్ ఎ స్పెషల్ మూమెంట్. సో, మన వాళ్ళు మరి నిన్న సోషల్ మీడియాలో ఆ సెలబ్రేషన్స్ చూసావా? శిశువులో బీరేసుకొని తాగారుగా. మరి ఆస్ట్రేలియా వాళ్ళు అంతే. అంటే నిన్న మా కొలీగ్ భరత్ సుందరేషన్ కూడా ఒక పాయింట్ చెప్పాడు. అంటే ఎందుకు ఆస్ట్రేలియా వాళ్ళు ఇలా ఈ వరల్డ్ టోర్నమెంట్స్‌లో ఇలా సక్సీడ్ అవుతారు? ఈ చాంపియన్‌షిప్ మెంటాలిటీ ఇదంతా మాట్లాడతారు. అసలు ఏంటి ఆస్ట్రేలియా వాళ్ళ గురించి? వాట్ ఈస్ ఇట్ అబౌట్ ఆస్ట్రేలియా అనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు చాలా సింపుల్‌గా చెప్పాడు. అంటే తను లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా ఆస్ట్రేలియాలోనే ఉంటూ వర్క్ చేస్తున్నాడు. సో, తనేం చెప్పాడంటే సింపుల్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఆస్ట్రేలియా క్రికెటర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ అయినా జనరల్‌గా ఏ స్పోర్ట్ అయినా, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అయినా, ఆస్ట్రేలియన్ సపోర్టర్స్ అయినా స్పోర్ట్‌ని ఎలా ట్రీట్ చేయాలో స్పోర్ట్‌ని స్పోర్ట్ లాగే ట్రీట్ చేస్తారు. సింపుల్ ఇదే ఆన్సర్ ఇచ్చాడనమాట. అంటే వాళ్ళు దే డోంట్ గెట్ టూ ఎమోషనల్ ఆర్ టూ అటాచ్డ్. ఇప్పుడు మనకు దగ్గర స్పోర్ట్‌కి ప్లేయర్స్‌కి ఇలా చాలా ఎమోషనల్ క్వెషన్స్ ఉంటాయి. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం స్పోర్ట్‌ని స్పోర్ట్ లాగే ట్రీట్ చేస్తారు. ప్లేయర్స్ అయినా, సపోర్టర్స్ అయినా. సో, ఇది వన్ ఆఫ్ ది రీజన్స్‌గా చెప్పాడు. అండ్ నిన్న జస్టిన్ లాంగర్ ఏకంగా ఏదో స్ట్రాటజిక్ టైమ్‌ఔట్‌లో కోచ్ మధ్యలోకి వెళ్ళిపోయినట్టు ఏకంగా మెయిన్ కోచ్ వెళ్ళిపోయాడు మధ్యలోకి. అంటే 10థ్ ఓవర్ తర్వాత వెళ్ళిపోయి డేవిడ్ వార్నర్ మీద చేయేసి, "అరే! వార్నర్ ఇంకేంది ఫినిష్ చెయ్యి త్వరగా ఆస్ట్రేలియాలో అందరూ పడుకుంటారు. ఇంక టైం అయిపోతుంది. ఎక్కువ సేపు వాళ్ళందరూ ఇప్పటికే పాపం అర్ధరాత్రి 2, 3 అయిపోయి పాపం చాలా నిద్ర పోగొట్టుకొని ఉంటారు. ఇంకా కొట్టేయి గట్టిగా" అని మంచి ఊపులో ఉన్నాడసలు. అండ్ వార్నర్ గురించి ఇంకొక విషయం ఏంటంటే తనెప్పుడు కూడా కొంచెం ఏదన్నా ఔట్ ఆఫ్ జోన్ ఉన్నట్టు గాని, లేదు కొంచెం ఎందుకో తనలో ఉన్న బీస్ట్‌ని బయటకి తీసుకురావడానికి అప్పుడప్పుడు కావాలని హెల్మెట్ తీసేసి ఆడతాడంట. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ పైన తను ఇంకా నాకు హెల్మెట్, క్యాప్ ఏమొద్దు మొత్తం తీసుకెళ్ళిపోండి అసలు దంచాలి ఈ ఓవర్ ఎట్లైనా సరే అని ఒక రకమైనటువంటి ఒక రకమైన బుల్ ఇంటెంట్ అనేది కనబడతదంట. అది ఎస్పెషల్లీ తను హెల్మెట్ తీసేసినప్పుడు మాత్రం వస్తదంట. సో, ఇలాంటి స్టోరీస్ కూడా చాలా విన్నాను. సో, అలాంటి స్టోరీస్ అయితే ఇంక ఈ వరల్డ్ కప్‌లో ఎన్నో వింటూ వచ్చాం మనం. సో, మనకి సాధ్యమైనంత వరకు మన లిజనర్స్‌తో కూడా పంచుకున్నాం. సో, ఎనీ క్లోజింగ్ కామెంట్స్ రాహుల్? ఏంలే మనం ఇండియా వాళ్ళం ఎప్పుడు టీ20 కప్ కొడతాము. ఐపీఎల్ ఆడుకుంటూ ఇంత ఎక్స్‌పీరియన్స్ అనేది మనం వేచి చూస్తూ ఉండాలి. ఆస్ట్రేలియాలో మళ్ళీ మన టీమ్‌కి పర్ఫెక్ట్ ఛాన్స్. మన అందరికీ మంచి పేస్ బౌలింగ్ ఆడడం వచ్చు. బ్యాక్ ఆఫ్ లెంత్ ఆడడం వచ్చు. సో, కరెక్ట్ టీమ్ సెలక్షన్, కరెక్ట్ ప్లేయింగ్ స్టైల్ ఉంటే మనం మళ్ళీ కప్పెత్తొచ్చు. లెట్స్ సీ 335 డేస్ లెట్ హావ్. నువ్వు 335 డేస్ అంటున్నావు. ఇంకా 3 డేస్‌లో మరలా ఇంకొక సీరీస్ స్టార్ట్ అవబోతుందబ్బా! ఓహ్ మై గాడ్! సో, ఏంటో మరి వరుసగా మన ఇండియన్ క్రికెటర్స్‌కి మాత్రం తప్పట్లేదు. బట్ ఆన్ ఏ డిఫరెంట్ నోట్ అది ఒక కొత్త కెప్టెన్సీ మరి రోహిత్ శర్మ తాను టీ20లో కొత్త అఫీషియల్‌గా కోచ్. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ మరి చాలా ఉన్నాయి ముచ్చట్లు. ఇండియన్ క్రికెట్ గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ చాలా బ్యాలెన్స్ ఉండిపోయినాయి. అవన్నీ మనం మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో కవర్ చేద్దాం అయితే. యాహ్! రాజు. సో, మస్తయిపోయింది. అవును. ఇంతటితో మనం ఇంకా టీ20 వరల్డ్ కప్‌కి మంగళహారతి పాడేద్దాం. అవును. సో, అది లిజనర్స్ మా వరల్డ్ కప్ ఈ
2021 T20 వరల్డ్ కప్‌కి ఫైనల్ ఎపిసోడ్ ఇదే. సో, హోప్‌ఫుల్లీ మేము వరల్డ్ కప్ సంబంధించి చేసిన ఎపిసోడ్‌లన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాం. అండ్ అలాగే మేమిందాక చెప్పినట్టు మీకు కూడా ఈ వరల్డ్ కప్‌లో, ఈ T20 వరల్డ్ కప్‌లో ఏదైనా ఫేవరెట్ మూమెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక మాకు ట్వీట్ చేయండి, లేదు ఇన్‌స్టాలోనే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫేవరెట్ మూమెంట్స్‌ని ఇంకా మన లిజనర్స్ అందరితో కూడా పంచుకుందాం. అండ్ ఇంకా మా పాడ్‌కాస్ట్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా పరిచయం చేయండి. వాళ్ళతో ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా షేర్ చేసుకోండి. సో, మరలా మేము ఇండియా న్యూజిలాండ్ T20 సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఎపిసోడ్ తోటి ఇంకా మరిన్ని ఇండియన్ క్రికెట్ ముచ్చట్లతోటి అప్పుడు మీ ముందుకు వస్తాం. సో, అంతవరకు నా తరఫు నుండి అండ్ అలాగే రాహుల్ తరఫు నుండి టాటా అండ్ గుడ్ బై.